స్టూడెంట్స్ లాగా మీరు ఫ్రంట్ బెంచర్స్ అంటే ఇష్టపడతారా లేదంటే బ్యాక్ బెంచర్స్ అంటేనా? జనరల్ గా బ్యాక్ బెంచర్స్. Of course, even I came from a backbench. You guys call them as nerds, right? కానీ బ్యాక్ బెంచెస్ ఆర్ ద రియల్ ఫెలోస్ who leave their impact. SSC results వచ్చినప్పుడు crackers blasting and so many other things happens out of the school, and that comes with a true heart. And came out of my school, there used to be like okay, we miss all the fun. వాళ్ళు ఎక్కడున్నా మళ్ళా ఆ టైంకి అట్లీస్ట్ ఈవెన్ నా బర్త్డే రోజు ఇప్పటికీ గ్రీటింగ్స్ పంపించే పిల్లలు ఉన్నారు. You go to excursions with your students. ఎప్పుడైతే ఒక దగ్గరకు వస్తారో టైం ప్రకారం లెగాలి, టైం ప్రకారం వెళ్ళాలి, ఈ టైంకి సైట్ సీయింగ్ అంటే అక్కడికి రావాలి, వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, ఇవన్నీ కొంత వాళ్ళకి అదొక దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. Education. You might have heard about these words Gen Z, Gen Alpha. Like everywhere it became a problem. I mean every industry feels ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే తరం పోయి ఎవరేమనుకుంటే నాకేంటి. యానిమల్ సినిమా చూసి when you enter into a classroom, what is a kind of attitude that you expect from the students? Healthy fear antar kada adu undali. Yeah. Now I come up with your tagline of your school. It says a unique school with Indian values and international standards. There is a quotation which goes Vidya Dadati Vinayam. So when education cannot bring about the desirable changes in your behavior, attitude and outlook for life, I feel that education is best. చిన్న కుర్రాడి దగ్గర నుంచి అబద్ధం ఆడద్దు, తప్పు చేయొద్దు, టైంకి రా. కానీ ఆల్రెడీ సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ అనేది పిల్లల లైఫ్స్ ని హ్యావక్ చేసి పెట్టేసింది. They are trying to use the mobile phones. టీనేజ్ అండ్ మేబీ అరౌండ్ 10+ ఏజ్ లో పిల్లల్లో ఎక్కువ కనబడుతుంది. చిన్న పిల్లల్లో అయితే వర్చువల్ ఆటిజం చాలా 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 అనర్థాలు ప్రార్థిస్తుంది. మా వాడికి ఐఐటీలో వచ్చింది, మా అమ్మాయికి డాక్టరేట్ అయ్యింది. ఇలాంటి డిఫరెన్సెస్ ఇటు సొసైటీ పరంగా అటు పేరెంట్స్ పరంగా ఇలాగా పిల్లలు చాలా ప్రెషర్కే గురవుతున్నారు బాగా. దీని తోడన్నట్టు ఇప్పుడు గోర్ చుట్టు మీద లోకల్ పోర్ట్ లాగా ఈ ఇన్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు చేంజ్ అవ్వాలి? ఇట్ ఈస్ చేంజింగ్ బట్ స్టిల్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ చేంజెస్. What are your thoughts on running a good administration? Particularly, I feel we are not handling files, we are handling lives. There are schools running without a proper affiliation or... See, as far as CBSE is concerned, affiliation number CBSE open website lo, you can search for the school. Fees double, triple, 4 times. Yeah. వాటికి మళ్ళీ ఏవో పేర్లు టెక్నో, మెడికో, IIT యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అలా. మ్యామ్ మీ దగ్గరికి మేము ఈ వెబ్సైట్ ఇస్తాము, మేము ఈ అప్లికేషన్ ఇస్తాము. వాట్ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ us? I was like impressed with your passion for your work. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకి చాలా యాప్స్లో అది ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. అవునండి, మీరు మెసేజ్ పంపించారా? మేము ఏదో పనిలో ఉన్నాం చూసుకోలేదండి. ఎప్పుడైతే మరి ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ అట్లాగా స్కూల్ బంక్ చేయడము ఇట్లాంటివి జరిగిందనుకోండి, ఇట్ ఇన్వాల్వ్స్ ద సేఫ్టీ ఆఫ్ ద చైల్డ్. ఫైనలీ మ్యామ్, I wanted to know like what is the secret of your energy? I feel it's the children around me. I always have a doubt, why only women teachers? Personally feel that every woman inside her is basically a mother. But మీ హస్బెండ్ మీకు స్కూల్ స్టార్ట్ చేయించారు. Behind every successful woman there is an understanding and encouraging man behind her. Hello everyone, you are watching EduCircle by IHM Connect. I am Akash, founder and CEO of India's first AI-powered and WhatsApp-integrated school success platform, IHM Connect. మీరు ఒక పేరెంట్, టీచర్ ఆర్ స్కూల్ లీడర్ అయ్యండి, మీ పిల్లల్ని ఎలాంటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ ఆ స్కూల్లో జాయిన్ చేసే ముందు ఆ స్కూల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఆర్
ఒక గుడ్ పేరెంటింగ్ టెక్నిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా యాజ్ అ స్కూల్ లీడర్ ఒక స్కూల్ని ఎంత ఆర్గనైజ్డ్గా అండ్ ఆప్టిమైజ్డ్గా దాని ఆపరేషన్స్ని రన్ చేయాలి అని తెలుసుకోవాలనుకున్నా, దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. బికాస్ జాయినింగ్ విత్ అస్ టుడే ఈజ్ అ విజనరీ లీడర్ who have spent 30 plus years of her life providing best education for the school students. With this note, I would like to welcome Miss Ranjini Prabhakar garu, who is the principal of Bloomingdale's High School. Hi ma'am, very Hello. good afternoon. It's my honor hosting you and thank you so much for joining me. Same this side, Akash. I am also very happy to share some time with you. Good. Thank you so much ma'am. And let's start with the simple things first, and I wanted to ask you about your childhood. How was your childhood? Meer ela undedi, and why did you choose coming into this particular field if you have so many of other things? What is the reason starting a school? I was born and brought up in Hyderabad. Okay. చిన్నప్పటి నుంచి ఇక్కడే Okay. చదివింది సెయింట్ ఆన్స్ విజయనగర్ కాలనీ. Okay. సిస్టర్ ఫిలోమినా స్టూడెంట్స్ మేమంతా. Okay. So it was not pre-planned, Akash, that I should get into education or start education institutions. అదంతా ముందు లేదు. Okay. Well, I belong to a family where men of the family still believe that women need not go out for work. Oh, that's- At least my dad belonged to that generation of people. Well, I don't have nothing to blame him, but then I wanted to do something, and he was particular that వెళ్ళొద్దు బయటికి, లేడీస్ పని చేయరు మన దగ్గర Okay. అనే రెస్ట్రిక్షన్ ఉండే మాకు. బట్ దెన్ హిస్ ఫ్రెండ్ వాజ్ రన్నింగ్ ఎ స్కూల్ ఇన్ ది కాలనీ, Okay. విజయనగర్ కాలనీ, లయోలా స్కూల్ అనేసి ప్రసాదరావు గారు అని మా నాన్నగారు ఫ్రెండ్ ఉన్నారు. Okay. It used to have 5,000 plus students ankunta. Yeah, I it was a heard very big about school that. then. It's very So I joined that school as a mathematics teacher. Oh. Immediately. Turning into a principal from teacher. Yeah, because I was like desperate to work somewhere, although I belong to electronics background. Okay. But then went into teaching accidentally. కానీ అందులోకి వెళ్ళాను కాబట్టి ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్లోనే చేసుకుంటూ వెళ్ళాను. బిఎడ్, ఎంఎడ్, తర్వాత ఎంఏ సైకాలజీ అండ్ ఎంఏ ఇన్ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కంప్లీట్గా నా కెరియర్, ఐ మీన్ మిగిలినంత అటు అకాడమిక్స్ అటు షిఫ్ట్ అయ్యాను చాలా వరకు. Okay. మోస్ట్ ఆఫ్ ద ది హైయర్ కోర్సెస్ అంతా పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్ మోడ్లో చేశాను బికాస్ ఐ వాజ్ వర్కింగ్. Okay. మీరు ఇది I mean after your marriage you have started this ma'am or I mean teaching adanta టీచింగ్ ముందే చేసేదాన్ని. Okay. మ్యారేజ్ తర్వాత స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. Can I say something like మీ పిల్లల తర్వాత have you got the driven factor of starting a school because of whatever seeing or something like because that? after starting the school my first daughter was born. Okay. So starting the school was a before idea. పిల్లలతో స్టార్ట్ కాలేదు అది. Because చాలా సార్లు Yeah, పిల్లల్ని అవుతుంది. Yeah, చూసి it okay happens. they are facing these kind of trouble. అది లేకుండా మనం ఏదైనా చేస్తే బాగుంటది. Exactly, It didn't exactly. happen that way. Okay. And children, yeah, they were born. I have 2 daughters. Okay. And they were along with me, like I kept them in my school only. Oh, okay. So ma'am, generally స్కూల్ ప్రిన్సిపల్స్ ఆర్ డైరెక్టర్స్ వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ it's usual that people they don't join into the same school. Correct. But how did you come up with the thing like మీ పిల్లలు మీ దాంట్లో చదివారు and what is the psychology behind that? Is there any specific reason why people don't ask them to join in the at same? one point of time నేను కూడా ఆలోచించాను ఆకాష్ దానికి. ఎందుకంటే ఓకే పెద్ద పాప ఉన్నప్పుడు నేను కొత్త ప్లేస్కి వచ్చాను, అప్పటికి కుక్కట్పల్లి వాజ్ జస్ట్ డెవలపింగ్. ఇట్ వాజ్ వన్ కార్నర్ ఆఫ్ హైదరాబాద్. ఇంకా తనకి వేరే ఆప్షన్ కూడా లేకుండే. సో ఐ హ్యాడ్ టు కీప్ హర్ విత్ మీ ఓన్లీ. బట్ చిన్న పాప వచ్చినప్పుడు దేర్ వేర్ అదర్ ఆప్షన్స్. ఐ ట్రై టు సెండింగ్ హర్ అవుట్. బట్ దూరంగా ఉండడం, పిల్లలు బాగా ట్రబుల్ అవ్వడం ట్రాన్స్పోర్ట్లో. మా ఫాదర్ అప్పుడు నాకు ఏమ్మా నీ చదువు నీ పిల్లలకి పనికిరాదా అని ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక లేదండి అలా కాదు, డెఫినెట్గా పనికొస్తుంది, కానీ వాళ్ళకి యారగెన్స్ కానీ లేకపోతే
వేరే వాళ్ళని డామినేట్ చేయడం కానీ Okay. మై మదర్ ఇస్ ద బాస్ అరౌండ్ హియర్ అనే ఫీలింగ్ కైండ్ రావద్దు, ఆఫ్ యానిమల్ సినిమా చూసినట్టు. అట్లా రావద్దని నేను బయటికి పంపిస్తున్నాను తప్ప సబ్ స్టాండర్డ్ అని కాదు అనేసాను. తర్వాత ఎనీవేస్ ఐ థాట్ యా వై నాట్, ఓన్లీ ఒక కండిషన్ ఉండే పిల్లలు ఇద్దరు అమ్మాయిలకి, వన్స్ యూ స్టెప్ ఇన్ టు స్కూల్ ఐఎమ్ ద ప్రిన్సిపల్, యు ఆర్ అ స్టూడెంట్. You never call me mom. That mom and relation that doesn't hold good there. Okay. But luckily both the girls were like that only, so they never entered. Office room was office room. Okay. Principal's room rather, not mom's room. Okay. So it didn't, like that didn't pose a big challenge for me, and it was comfortable actually keeping my kids around. Okay. Because that was They not cannot even also joke or do No, kind of పాపం, acting yeah. like They were caught. నాకు ఫీవర్ వచ్చింది లేదంటే ఇది వచ్చింది. They cannot say అలాంటి anything ఛాన్సెస్ ఏం actually. లేవు. They can never cook a story. Poor girls, maybe I don't know. And there is a taboo associated kada. They used to say later on, not everyone, all the kids were not friends with us. Your principal's daughter, you will carry all this to your mom. And That's true. That's true. but they had good experience. I had good time with the children also. Okay. Okay. That was never a botheration. Like it was Okay. good enough, in fact. Okay. Yeah. Nice. Good about that, ma'am. So you have two daughters, and one of them is a doctor, Yeah. and the other one The younger is one into is civil the services. younger one is a doctor. She's a dermatologist. Okay. And the elder one, she works for Indian Railways. She's a Group A officer in that. Oh, nice. Selected through IAS exam. Oh, nice. That's really good, ma'am. What kind of people do you like, ma'am? Students లాగా మీరు ఫ్రంట్ బెంచర్స్ అంటే ఇష్టపడతారా లేదంటే బ్యాక్ బెంచర్స్ అంటేనా? జనరల్గా బ్యాక్ బెంచర్స్ See guys, because this is they it. are the people like who can do anything. Like Of course, academic. even I came from a back bench, so I mean I support that You thought process. guys call them as nerds, right? అట్లాంటి పిల్లలు ఎక్కువ అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, యా ఇట్స్ గుడ్. కానీ బ్యాక్ బెంచెస్ ఆర్ ద రియల్ ఫెలోస్ హూ లీవ్ దేర్ ఇంపాక్ట్. వాళ్ళు వెళ్ళిపోయిన ఎన్నో బ్యాచెస్ వరకు కూడా వాళ్ళు గుర్తుంటారు. That's true. Guys, everybody listen to this. So I mean being a backbencher is not a flaw at all. Not at all. Not at all. Absolutely not. Absolutely not. They are the talented fellows. They are the Risk takers. everything. Yes. అన్ని హ్యాపెనింగ్ పీపుల్ అనమాట వాళ్ళు క్లాస్లో. యా Okay, nice. And do you have any kind of, do you carry any emotional barrier with any of the batch? Or I mean మనం చూస్తుంటాము చాలా బ్యాచెస్ని వెళ్ళేటప్పుడు I mean there are people who carry a very emotional bond with స్కూల్ గురించి కానీ టీచర్స్ గురించి కానీ ప్రిన్సిపల్స్ గురించి కానీ చాలా ఎమోషనల్ బ్యారియర్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇన్ స్పెసిఫిక్ ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ టైమ్, బట్ వెన్ ఐ వాజ్ ఇన్ టు స్కూల్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై స్కూల్ దెర్ యూస్ టు బి లైక్ ఓకే వి మిస్ ఆల్ ద ఫన్ అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ నుంచి వచ్చి మళ్ళీ ఇంటర్లో ఆల్ యు నో అబౌట్ దోస్ థింగ్స్, ఇట్స్ అ హాస్టల్ ఇంటర్ ఇస్ ఎ రేస్. మాతో స్కూల్లోనే ఎక్కువ ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది పిల్లలకి, బికాస్ వెరీ లాంగ్ టైం మాతో స్పెండ్ చేస్తారు కాబట్టి. అక్కడి నుంచి ఇంకా ఇట్స్ కంప్లీట్లీ రన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ ఇంటర్మీడియట్ అంతా ప్రొఫెషనల్ కాలేజ్ అడ్మిషన్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది. సో ఐ డోంట్ నో, దేర్ కుడ్ బి బాండేజ్ అట్ దట్ లెవెల్ ఆల్సో, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్ కుడ్ బి యాజ్ ఇంటెన్స్ యాజ్ school. It is in school. Is it in school? Yeah, definitely. That is true. We also share a very good bond with all the children. Some of the children particularly. They come back, they tell their success stories. That's and they get nostalgic and they want to share all their experiences. వాళ్ళు ఎక్కడున్న మళ్ళా ఆ టైంకి అట్లీస్ట్ ఈవెన్ నా బర్త్డే రోజు ఇప్పటికీ గ్రీటింగ్స్ పంపించే పిల్లలు ఉన్నారు. Yeah, that's so true. I feel very proud of it actually. Even myself, I have my principal. I used to carry a very good bond with him. I'm not sure why, but we are very much connected. He used to be an English teacher, and when I was in 10th class, he joined our school in 8th class, and I have been into that particular school in 8, 9, 10. Somehow I got connected to him, and still, just before 2 days back, when I was posted a photo about starting this company or doing these things and so on and so forth, he was the one who expressed to me very well.
I mean, వాట్సాప్లో నేను పోస్ట్ చేసిన వెంటనే he was the one who was like, congratulations Akash, nice seeing you in this particular position and so on and so forth. I'm not sure like ఇంకెవరి నుంచి వచ్చినా నాకు ఆ ఫీలింగ్ రాలేదు మ్యామ్. బట్ వెన్ దట్ ప్రిన్సిపల్ ఆర్ ఆ పర్టికులర్ టీచర్ tells these things, I somehow feel connected. Yes. And yeah, that's a great bond. That's always there. ఎందుకంటే even I believe that after parents, parents are of course the first persons. ఒక స్టూడెంట్ ఆర్ ఎనీ ఇండివిజువల్ సక్సెస్ని హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేసి చాలా ఐ మీన్ ఓవర్వెల్మ్గా ఫీల్ అయ్యే పర్సన్స్ టీచర్సే. That's true, ma'am. That's because true. We feel your success is our success. ఇప్పుడు ఎప్పుడైతే స్టూడెంట్ ఒక సర్టన్ స్టేజ్కి వెళ్ళాడు, లైఫ్లో ఏదో అచీవ్ చేశాడంటే పేరెంట్స్ తర్వాత చాలా ఎక్స్ట్రీమ్గా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ టీచర్. That's true. That's true. Even I believe in that, and I truly can say it without any doubt, 100%. Adaithe, I mean, I have seen Yes. even from many people, many teachers, and everybody. They feel happy. Yes. They feel selfless actually. I mean, vallo okay. I mean, there used to be one of my father-in-law. He's into teaching. So, I mean, he's a government teacher, and wala school lo, if somebody get a good marks or good score, he used to distribute sweets. Actually, I used to feel like, how come? I mean, yeah, I mean, anta selfless ga undadam ela possible It's avutundi? possible. That is the greatness of this profession. Okay. బికాస్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను, జస్ట్ బుక్లో చదివి చెప్పడం కాదు. ఎస్, దట్స్ పాసిబుల్. నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ అంటే ఎస్, టీచింగ్ ఈజ్ స్టిల్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ బికాస్ వీ ట్రూలీ ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఇట్ గివ్స్ immense happiness and like our batteries are charged when we hear the success story of our students. SSC results vachinappudu, as much as the excitement of the student is, in the same way even the school celebrate in Yes. the same way. Yes, exactly. And I've seen like crackers blasting and so many other things happens out of the school, and that comes with a true heart. Correct. And wholeheartedness. That's there, that's always there. And definitely, as you said, you may not be so happy receiving a compliment from anybody else rather than other than your teachers. Yes. ఆ కాంప్లిమెంట్ టీచర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అది ఇంకా 10-fold అవుతుంది. అవును మ్యామ్, అదైతే ట్రూ. ఎందుకంటే అక్కడి నుంచి ఎనీ చైల్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ ఫర్ దట్ మ్యాటర్ క్రేవ్స్ ఫర్ రికగ్నిషన్. That's true. Even, I mean, not only in the classroom, everywhere yes. That is there. But classroom lo okkati choosindi entante nenu, if something got appreciated enough, the student looks for the same kind of appreciation. Yes. On a regular basis. Correct. Even I used to be. I mean, when I say a particular answer and if a teacher recognizes it, and naku some kind of dopamine, like every day I need that kind of appreciation. Correct. How can I get that? Okay, that drives me into the studies, and that is the key with which we also operate. Isn't it? when a child gets the taste of success and a taste of recognition, he craves for more. And teacher is the only person who can bring out the best in the child. After parents, it's only the teacher who can bring out the best. మన కొటారి కమిషన్ ఓపెనింగ్ స్టేట్మెంట్, వెరీ ఫేమస్ కోట్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఎవ్రీవేర్, ద డెస్టినీ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. బట్ దట్ ఈస్ 200% కరెక్ట్. Destiny of a country is definitely shaped in its classrooms. If the classrooms are made better, we can produce better individuals, better citizens. దానిలో డౌటే లేదు అసలు. Perfect. That's true, ma'am. 100% agreed. And now, I also have heard that you go to excursions with your students. Yeah, and I do. You used to stay for a couple of days or sometimes even weeks with them. Yes. And
I mean, there's some kind of bondage that I've heard from different teachers from your school sharing with me about Okay. these kind of things. Can you share some kind of experience on that note? Yes, because as a child, when I go back to my childhood memories, these excursions were the most memorable things. అన్నీ మర్చిపోతాం ఆకాష్, అవి మాత్రం మర్చిపోరు పిల్లలు. ఎందుకంటే నేను ఇప్పటికి మర్చిపోవట్లేదంటే పిల్లలు కూడా మర్చిపోరు ఎప్పటికీ. దే ఆర్, దట్ ఈస్ లైక్ క్రియేటింగ్ వెరీ గుడ్ మెమరీస్, చైల్డ్హుడ్ మెమరీస్ ఫర్ దెమ్. సో అందుకని ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు టేక్ మై స్టూడెంట్స్ ఆన్ ఎక్స్కర్షన్. ఓకే, కొంతమంది అన్ని సొసైటీ గ్రూప్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర స్కూల్లో. కొంతమంది ప్రివిలేజ్డ్ ఉన్నారు, కొంతమంది అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారు. బట్ ఎవరెట్లున్నా వాళ్ళకి ఆ మెమరీస్ క్రియేట్ చేయాలి అనుకుని తీసుకెళ్తాను నేను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి కొంచెం లైఫ్ లెసన్స్ లాంటివి అవి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల్ని కొంచెం ఎక్కువ ప్యాంపర్డ్ ఉన్నారు వాళ్ళు. అసలు సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కూడా లేవు, వాళ్ళు అసలు ఏమీ చేసుకునేది లేదు. పేరెంట్స్ అన్నీ అందించేసే పరిస్థితి వచ్చి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో పెట్టడం కొన్ని హౌస్ హోల్డ్స్లో అట్లాంటివి కూడా ఉంటున్నాయి. ఎప్పుడైతే ఒక దగ్గరకు వస్తారో టైం ప్రకారం లెగాలి, టైం ప్రకారం వెళ్ళాలి, ఈ టైంకి సైట్ సీయింగ్ అంటే అక్కడికి రావాలి, వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, ఇవన్నీ కొంత వాళ్ళకి అదొక దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ వాళ్ళ వెంట వెళ్ళినప్పుడు ఐ ఎంజాయ్ దట్ అండ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ గుడ్ మెమరీస్ ఫర్ చిల్డ్రన్ టు at a later date when they think back of the school days, they should be reminded of their school excursions అనేది నా ఫీలింగ్. అందుకని తీసుకెళ్తా. వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడు వాళ్ళ థింగ్స్ అన్నీ మేము క్యారీ చేసి ఇదెవరిదిరా ఇదెవరిది, యూ లెఫ్ట్ ఇట్ దేర్, యూ లెఫ్ట్ ఇట్ హియర్, కమ్ ఆన్ ఐడెంటిఫై యువర్ థింగ్స్ అని అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి యాజ్ మచ్ ఫన్ యాజ్ దే హ్యాడ్, we all as teachers, our group, because being a principal, okay, I can always leave it to the staff to carry on with that. Yes, but I always was like scared, I don't want anybody, all the first hand parents మన మీద ట్రస్ట్ తో పిల్లల్ని పంపించారు, వాళ్ళని అన్స్కేట్ గా ప్రాపర్ ఫుల్ వన్ పీస్ లో సేఫ్ గా పేరెంట్స్ కి చెప్పాలి అనేసి I used to accompany them. Yeah, we had good time with the children and they also had good time going around and looking. కొంతమంది అంత లాంగ్ జర్నీస్ చేసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇట్లా బయటకు వచ్చారు. దట్స్ ట్రూ మ్యామ్. ఐ మీన్ చాలా మంది, ఐ మీన్ బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ ద ఫ్యామిలీ థింగ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, దే మే నాట్ గో అవుట్ ఆఫ్ ద బౌండరీస్. అండ్ వాళ్ళకి ఈవెన్ దో ఫ్రెండ్స్ అన్నది స్కూల్ వర్క్ ఉన్నా కానీ అవుట్ ఆఫ్ ద స్కూల్, వెన్ దే కేమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అండ్ మీట్ సంబడి, that's where actually learning the friendship happens. And learning, I mean, so truly happens. Yeah. they know how to accept people. Yes. ఎవడో వాడు పక్కన పడుకున్న వాడు ఎవడో స్నోర్ చేస్తున్నాడు, వీడికి ఇలాగ స్నోరింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం బేర్ చేయాలన్నది వాడికి తెలుస్తుంది. అక్కడ వాడికి బెడ్ షేర్, వాడికి ప్లేస్ షేర్ చేసుకోవాలి, వాష్రూమ్ షేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కదా. And how do you want to be remembered by any student? Do you want to be remembered as a happy or a good kind of a teacher, or do you want to be remembered as a strict teacher, or any what exactly is the methodology that you follow? Because మీరు టీచర్ లాగా కూడా ఉన్నారు, ప్రిన్సిపల్ లాగా కూడా ఉన్నారు కాబట్టి when you enter into a classroom, what is a kind of attitude that you expect from the students? See, it should be, discipline is a part of it. It's a invariable part and inseparable. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఒక్కొక్కసారి భయం ఉండాలి, కొంచెం అన్న హెల్దీ ఫియర్ అంటారు కదా, అది ఉండాలి. దాన్ని మేము కొంచెం ప్రెజెంట్ డే వల్నరబుల్ స్టేట్ ఆఫ్ మైండ్, చాలా ఎమోషనల్గా పిల్లలు ఎక్కువ డిస్టర్బ్ అయ్యారు, స్ట్రెస్కి ఎక్కువ ఇదవుతున్నారు అనేటప్పుడు కొద్దిగా సాఫ్ట్గా హ్యాండిల్ చేయడం వరకు అయితే చేస్తాం, నాట్ టు hurt the individuality of this child. But at the same time, we have to set our boundaries. Yes, that is there definitely. దాంట్లో ఇంకా no compromise. It's not a matter of it's mandatory. అంతే, నాన్ నెగోషియబుల్. I still remember. ఇప్పుడు అలాంటివన్నీ అసలు చేస్తే అఫెన్స్ లాగా ఫీల్ అవుతున్నారేమో కానీ, అసలు గట్టిగా మాట్లాడినా అఫెన్సివ్ గా ఫీల్ అవుతున్నారు. కానీ at that time I used to be like, ఐ మీన్ మేము ఒక్క నిమిషం లేట్గా వచ్చామంటే స్కూల్కి, మాకు ఐ మీన్ వీ యూస్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే తప్పదు కొన్నిసార్లు. ఏంటంటే సమ్ టైమ్స్ సమ్ లెసన్స్ ఆర్ హార్డ్
Yes. విజ్డమ్ అండ్ విజ్డమ్ టూత్ బోత్ ఆర్ పెయిన్ఫుల్ వెన్ దే ఆర్ కమింగ్ అంటారు కదా. సో కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పిల్లలు పడినా అవి ఒక లైఫ్ టైంకి ఇట్స్ డెఫినెట్లీ ఫర్ ఎ గుడ్ కాజ్. వాళ్ళ హ్యాబిట్స్ మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి. పంక్చువాలిటీ అనేది నేర్పలేకపోయినప్పుడు వేరేవేవి నేర్చుకోలేవు, నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా. అట్లాగే సివిక్ సెన్స్, పంక్చువాలిటీ, గుడ్ మేనర్స్ అండ్ బీయింగ్ పొలైట్ అండ్ రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్, ఓకే, ఇవన్నీ కొన్ని వాల్యూస్ మన సిస్టంలో ఉండాలి. అవి లేకపోతే అసలు మన ఇండియన్ సిస్టమ్ ఈరోజు ఇంత ఫ్లరిష్ అవ్వడానికి రీజనే మన వాల్యూ సిస్టమ్ అనిపిస్తుంది నాకైతే. సో అట్ ఎనీ కాస్ట్ వీ కాంట్ ఫోర్గో దట్. కాబట్టి ఆ విషయంలో టఫ్గానే ఉంటాం. And it comes to when it comes to encouraging a child, yes we do. Okay, when it comes to being patient with them, listening to their problems, trying to guide them, counsel them, and then వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పెద్దగా ఊహించుకుని ఒకసారి బాధపడుతుంటారు. ఎగ్జామినేషన్ ఫియర్, ఇవన్నీ పియర్ ప్రెషర్, అండ్ సమ్ చిల్డ్రన్ కాంట్ షేర్ ఆల్సో. ఇళ్ళలో చెప్పలేనివి కూడా మా దగ్గర చెప్పిన సందర్భాలు ఉన్నాయి. there are situations where children have shared some things which they didn't share with their parents also. So ఇలాంటి వాళ్ళు ఇచ్చే దగ్గర ఆ లిబర్టీ ఇస్తాం వాళ్ళకి. కానీ when it comes to certain things, yes we are very particular, our boundaries are clear. అది దాటితే ఆబ్వియస్గా కొంచెం హార్డ్గానే ఉండాలి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. Okay, now I come up with your tagline of your school. It says a unique school with Indian values and international standards. So I now understand by whatever that you say that this is what you mean by it. Do you want to speak about that, ma'am? Like what exactly, how do you want to justify that and what is the purpose of being that school tagline, choosing that school tagline? See, there is a quotation which goes Vidya Dadati Vinayam. So when education cannot bring about the desirable changes in your behavior, attitude and outlook for life, I feel that education is waste. Education is not merely for earning your bread and butter. True. It should be a total transformation of the individual. అట్లాంటప్పుడు వాల్యూ సిస్టమ్ ప్లేస్ ద కీ రోల్. చిన్న కుర్రాడి దగ్గర నుంచి అబద్ధం ఆడద్దు, తప్పు చేయొద్దు, టైంకి రా, డబ్బుకి, వర్క్మ్యాన్షిప్కి, లేబర్కి, టైం, లేబర్, వీటన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. చిన్న మన వాల్యూ సిస్టమ్స్ ఏవైతే మన పెద్దలు మన కుటుంబంలో మనకి పాస్ ఆన్ చేశారో అవి పిల్లలకి మనం పాస్ ఆన్ చేసి తీరాల్సిందే. అన్ఫార్చునేట్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఈ డిజిటల్ ఏరాలో వస్తున్న చేంజెస్కి ఈ వాల్యూ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది, రాన్ వీక్ అవుతుంది. సో స్కూల్స్ కూడా ఓన్లీ అకాడమిక్స్ మీదనే ఫోకస్ చేస్తే ఇది ఇంకా ఫర్దర్ వీక్ అవుతుంది. ఆ వీక్ అయితే మన సొసైటీస్ they cannot bear it. సో దానికి ఐ ఫీల్ వాల్యూ సిస్టమ్కి స్టిక్ ఆన్ అయి ఉండడం ఇట్ ఈస్ డెఫినెట్లీ ద నీడ్ ఆఫ్ ది అవర్. అది ఫ్యామిలీ పరంగాను పుష్ చేయాలి, దాన్ని మనము స్కూల్ పరంగాను పుష్ చేయాలి. ఇప్పుడు అకాడమిక్స్ అనేది ఇట్ ఈస్ టైమ్స్ ఆర్ చేంజింగ్ ఆకాష్. ముందు రోజుల్లో మీరు మీకంటే ఇంకా ముందు జనరేషన్స్లో కూడా, ఫర్ దట్ మ్యాటర్ మేము ఎస్ఎస్సి రాస్తున్నప్పుడు వీటన్నిటికీ కూడా ఉన్నప్పుడు జస్ట్ రోట్ మెమరైజేషన్. ఈ రోజుకి చాలా వరకు ఎగ్జామినేషన్ సిస్టమ్ అట్లాగే ఉంది. మనం ఆ మ్యాటర్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే చాలు, నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటే వాడే కింగ్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అట్ ద క్లిక్ ఆఫ్ యువర్ మౌజ్ నీకు ప్రపంచమే నీ చేతిలో ఉంది. That's true, ma'am. సో నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడము, నాలెడ్జ్ యాక్సెసిబుల్గా ఉంది చాలా. అప్లై చేయటము, నలుగురితో కలిసి ముందుకెళ్ళటము, అంటే ఛాలెంజెస్ ఇప్పుడు జాబ్ మార్కెట్లోకి వెళ్ళే పిల్లలకి, రేపు ఫ్యూచర్లో 10 ఏళ్ల తర్వాత జాబ్ మార్కెట్లోకి వెళ్ళే పిల్లలకి ఎలాంటి స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి చాలా విషయాలు మారాయి. That's true, ma'am. That's true. And now, as you're speaking in the same lines, I wanted to ask you, like, మీరే అన్నారు, how the world is going around nowadays is completely different. I mean, people don't need to by heart something, or they don't need to remember anything. Ante, I mean, is it a good thing or bad thing annadi I always have a kind of confusion, because entante, like,
let's say when I used to be in my school days or whatever, there used to be a subject called current affairs, and usually people used to do quizzes on that and so on and so forth, and many other things. Now if I forget about any particular thing, like let's say if I forget about who is our financial minister, by somehow I'm not trying to remember the name but trying to search on Google. I mean, is that solving the purpose of it, or is it creating a problem? What do you want to say about Not that? exactly. Correct. It is like మరి ముఖ్యంగా మీరు గూగ్లింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకా ది అడ్వెంట్ ఆఫ్ ఏఐ కమింగ్ అప్. ఇప్పుడైతే ఒక ఈమెయిల్ రాయాలనుకున్నా కానీ ఐ మీన్ everybody will be like okay, I wanted to write an email and send to this particular principal or director, so that's the reason even the leave letters look so fancy nowadays. Exactly. See, because then originality లోపిస్తుంది అందరికీ. yes that's true. ఎప్పుడైతే మాన్యువల్గా ఆపరేట్ చేసే రింగ్ చేసే ఫోన్స్ ఉండినాయో, మాకైతే యాజ్ కిడ్స్ ఐ రిమెంబర్ అట్లీస్ట్ ఒక 50 టెలిఫోన్ నంబర్స్ అన్నా ఈజీగా గుర్తుండే. వెరీ కామన్గా వాడే టెలిఫోన్ నంబర్స్ అన్నీ కూడా మినిమం ఒక 50, ఒక 100 వరకు కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంతవరకు నంబర్స్ కూడా గుర్తుండేవి. ఇప్పుడు ఎవరో ఎసెన్షియల్ వాళ్ళిద్దరు ఒక్కళ్ళిద్దరు నంబర్స్ తప్ప మిగిలిన వాటి అన్నిటికీ మన ఫేవరెట్స్ షార్ట్ లిస్టెడ్ నంబర్స్లో టైప్ చేయడం అలవాటు అయిపోయి ఆ నంబర్స్ మన అబ్సలీట్ అయిపోతుంది. అది అంటే దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వీఆర్ నాట్ యూజింగ్. ఆ నంబర్స్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది చాలా చిన్న విషయం కాబట్టి ఇది అంత మన లైఫ్స్లో అంత మార్పు, మేబీ ఇట్ మేడ్ అవర్ లైఫ్ సింప్లర్. ఇవన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. కానీ విత్ ది అడ్వెంట్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ ఏఐ ఆర్ వాట్ ఎవర్, ఇవి స్టూడెంట్స్ చేతిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అసలు ఆలోచన శక్తే నశించిపోయే ప్రమాదం ఉంది. అంటే ఆల్రెడీ ఎస్ దేర్ ఆర్ 2 sides, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే దాన్ని ప్రాంప్ట్ చేసి తన ఓన్ క్రియేటివిటీని పెంచుకుంటూ దీన్ని ఒక సాధనంగా వాడుతున్న పిల్లలకి అదొక యూజ్ అవుతుంది. కానీ ఎర్లీ లెవెల్లో, లెర్నింగ్ లెవెల్లో దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే బేసిక్ స్కిల్స్తోని స్టూడెంట్ షుడ్ బి ఎక్విప్డ్. వాడికి లాంగ్వేజ్ రావాలి, డ్రాఫ్టింగ్ రావాలి, లెటర్ రైటింగ్ రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత తను టైంని కట్ షార్ట్ చేసుకోవడం కోసము తను ఇలాంటి సాధనాలను వాడితే తప్పలేదు. కానీ స్కూల్ లెవెల్లో పిల్లలకి అసలు సోషల్ మీడియానే అనవసరం, ఇలా ఏఐ టూల్స్ కూడా అనవసరం. అది ఎడ్యుకేటర్స్ కెన్ యూస్, టీచర్కి చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ హాజ్ లిటరలీ కమింగ్ టు ద క్లాస్ రూమ్. స్మార్ట్ బోర్డ్స్ కానివ్వండి, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము యూజ్ చేస్తున్నాం స్కూల్లో. దానివల్ల టీచింగ్ హ్యాస్ బికమ్ మోర్ ఎఫెక్టివ్, ప్రమోటింగ్ కాంప్రిహెన్షన్, ఇంకా ఈజీగా కాంప్రిహెండ్ చేసుకునేటట్టుగా హెల్ప్ చేయడానికి టీచర్కి ఒక టూల్గా ఉపయోగపడడానికి బాగుంది. కానీ స్టూడెంట్స్కి ఇంత ఎర్లీగా దాని యాక్సెస్ అవసరం లేదని నా ఫీలింగ్. ఇట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే బేసిక్ స్కిల్స్ ముందు వాడు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తన స్కిల్స్ని తను ఎలా ఇంకా బెటర్ చేసుకోగలడు అన్న విషయం ఆ స్టేజ్కి వచ్చినప్పుడు దట్ ఇస్ ఫైన్. అంతేగాని ఎంట్రీ లెవెల్లో వీటి యాక్సెస్ ఉండకూడదు, స్కూల్ లెవెల్లో అసలు ఉండకూడదు, ఓన్లీ టీచర్స్ వరకే ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఏఐ ట్యూటరింగ్, 1-to-1 ట్యూటరింగ్, ఇవన్నీ కూడా వింటున్నాను నేను. అంటే ఇవి ఈ ఇండియాకి, మన పిల్లలకి, ఒక యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీకి ఎప్పటికీ యాక్సెస్లోకి వస్తాయి అన్నది మనకు తెలియదు. కానీ ఆల్రెడీ సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ అనేది పిల్లల లైఫ్స్ని హ్యావక్ చేసి పెట్టేసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై క్వశ్చన్స్. లైక్ I mean, everybody I see in functions or any kind of event outunte, people, I mean children in specific, are going away from that whole people. ఆ crowded people తోటి నాకు అవసరం లేదు, వీళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేసి వాళ్ళ నుంచి పక్కగా వెళ్ళి they are trying to use the mobile phones, they are trying to use the I mean the seeing reels and so on so forth. ఈ మధ్య I mean it is చాలా isolation అయిపోతుంది, and people are becoming introvert as part of these particular thing. So like I mean people are not what even you have observed is like in teenage and maybe around
10+ ఏజ్లో పిల్లల్లో ఎక్కువ కనబడుతుంది. చిన్న పిల్లల్లో అయితే వర్చువల్ ఆటిజం యా అవును, చాలా పెద్ద ప్రాబ్లం అంత అయిపోయింది. హైలీ స్టిమ్యులేటింగ్ Visuals విజువల్ చూడడము. కంటెంట్కి చూడడము, అంత స్టిమ్యులేషన్ ఇంకో దానిలో రాకపోవడము, దాంతో వాళ్ళు ఒకలా ఎడిక్ట్ అయిపోయి పేరెంట్స్ కూడా వాళ్ళ టైంకి మాటలు రావట్లేదు, ఫోకస్ తగ్గింది, స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఇంకా బాగా తగ్గింది, బిహేవియర్ సిమ్టమ్స్ అన్నీ ఆటిస్టిక్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి అలాంటి పిల్లల్లో. ఇవి చాలా చాలా డేంజర్స్. అసలు మొబైల్ ఫోన్ అనేది ఎట్టి పరిస్థితిలో పిల్లలకి ఇవ్వరాదు. ఏదైనా చిన్న వీడియో కంటెంట్ టీవీలో ఓపెన్గా అందరు చూసే దగ్గర ఒక లిమిటెడ్ టైంకి డిస్ప్లే చూపించడం తప్పులేదు, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే దానిలో కూడా కొంచెం అందరు పిల్లలు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. బట్ ఈ మొబైల్ చేతికి ఇచ్చేయడం అన్నది మాత్రం చాలా 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 అనర్థాలకు దారితీస్తుంది. అది పేరెంట్స్కి, ఐ థింక్ ఆల్ పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్. చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఈ పర్టికులర్ దాని గురించి మీ స్కూల్లో తీసుకునే ఏదైనా స్టెప్స్ ఉన్నాయా మ్యామ్? యా వీ డూ. ఈవెన్ పేరెంట్స్కి చాలా ఐ మీన్ మేము కండక్ట్ చేస్తున్నాం, క్లాసెస్ లాగా పెడుతున్నాము. తర్వాత వాళ్ళు ఏ లెవెల్ నుంచి పిల్లలు కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వస్తున్నప్పుడు, తర్వాత ఫ్రమ్ ఫార్మల్ టు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వేరే చైల్డ్ సైకాలజిస్ట్ని పిలిచి వాళ్ళతో లెక్చర్స్ క్లాసెస్ అలాంటివి కూడా పెట్టడము, పేరెంట్స్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేయడము. ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతుంటాయి ఫర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఎడ్యుకేషన్ పిల్లలకి. అలాగే అడాలసెంట్స్లో హెల్త్, న్యూట్రిషన్, వీటి మీద కూడా ఎక్స్పర్ట్స్తో క్లాసెస్, ఇవన్నీ కూడా వీ డూ ఇట్ ఇన్ ద స్కూల్ అండ్ వీ ఇన్వైట్ పేరెంట్స్ ఆల్సో ఫర్ దట్. Okay. So now my next question is, so everything is changing. Yes. Everything is changing, but the school syllabus and in specific education system ఏదైతే ఉందో అది ఎంతవరకు చేంజ్ అవ్వాలి? ఈజ్ ఇట్ గెట్టింగ్ వాట్ ఇట్ నీడ్ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్? Like, is it actually getting the attention what is required for it? And is the education system changing, or what is it? Yeah, it is changing, but still it needs a lot of changes. Okay. Say, for example, NEP procedures చాలా బాగున్నాయి, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? Yeah, that's true. I mean, చాలా schools that was a welcome move. నాకైతే చాలా నచ్చింది కూడా. Okay. So first of all, why so many state boards? There's a state board syllabus, there's a CBSE, there's an ICSE, there's an IB, there's an IGCSE. Yes. ఇన్ని రకాల కరిక్యులం స్ట్రీమ్స్. ఓకే, దేర్ కుడ్ బి ఓన్లీ 2, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్. అంతే కదా. సో ఇలా ఎందుకు వేరియేషన్స్ పెడుతున్నాం మనం? ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ కొన్ని నామ్స్ ఫాలో అవుతున్నాయి, స్టేట్ బోర్డ్ స్కూల్స్ కొన్ని నామ్స్ ఫాలో అవుతున్నాయి. ఈ విషయంలో వ్యత్యాసం ఎందుకు? ఏదైనా ఒక స్ట్రీమ్ బెటర్ అని, ఇంకో స్ట్రీమ్ నాట్ దట్ బెటర్, నాట్ డూయింగ్ దట్ గుడ్ అన్నప్పుడు దట్ సెక్టర్ ఆఫ్ ది చిల్డ్రన్ అంతని అండర్ ప్రివిలేజ్డ్ ఎందుకు చేస్తున్నాం? వెదర్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇట్ షుడ్ బి ద సేమ్ సిస్టమ్. అంటే ఇవాల్యుయేషన్ సిస్టమ్ కూడా మారాలి. ఇప్పుడు ఈ ఇవాల్వింగ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, నీడ్స్కి అనుగుణంగా ఇవాల్యుయేషన్ సిస్టమ్ కూడా కొంచెం మారాలి, సబ్జెక్ట్స్ మారాలి. ఓకే, మీరు చదువుకున్నది, మీ అమ్మ వాళ్ళు చదువుకున్నది, రేపు మీ పిల్లలు చదవబోయేది, ప్రొసీజర్స్ మారుతుంటాయి. ఆ మార్పుకు తగ్గట్టుగా దట్ చేంజ్ షుడ్ బి వెల్కమ్డ్. అన్ని ఏరియాస్లో వచ్చేసేయాలి అది. ఆ చేంజ్ వస్తుంది, కానీ ఆశించినంత స్పీడ్లో రావట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇట్ రిక్వైర్స్ మొత్తం ఓవర్హాలింగ్ జరగాలి. ఇట్ షుడ్ హ్యాపెన్. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఏదో కొద్ది మంది ప్రివిలేజ్డ్ ఫ్యూ పీపుల్ కాదు, అందరికీ అందుబాటులో ఉండాలి అది. అప్పుడు కదా నువ్వు కరెక్ట్గా ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు అందరికీ. అలా లేనప్పుడు ఒకళ్ళకి ప్రివిలేజ్ ఉంది, ఒకళ్ళకి లేదు అన్నప్పుడు దట్ ఇస్ నాట్ ఈక్వాలిటీ. ఇట్ ఈస్ నాట్ దట్. అదే అన్ని మార్పులు జరగాలి. ఇంకా చాలా మార్పులకి నీడ్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎంతవరకు ఉంది, మదర్ టంగ్లోని టీచింగ్ గురించి చాలా ఇష్యూస్, ఎడ్యుకేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటినీ అడ్రస్ చేసుకుంటే ఓకే, మనకు అసలు టైం సరిపోదు. బట్ దెన్ మార్పులు అయితే ఇంకా రావాలి. స్టూడెంట్కి కొంచెం స్ట్రెస్ ఫ్రీ చేస్తున్నట్టే చేస్తూ మరి ఎగ్జామినేషన్ సిస్టమ్ మారాలి కదా ముందు.
ఎగ్జామినేషన్ సిస్టమ్ మారాలి అంటే What is the education, I mean, examination system that you feel is the right? I mean, according to you, how should be an examination system? నేను వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసాను. వేరే దగ్గర ఐ హ్యావ్ బీన్ టు ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ ఈవెన్ యుఎస్ ఆల్సో. ఇక్కడ వీళ్ళు 5th క్లాస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దాకా స్ట్రెస్ ఫ్రీ, అంటే మన దగ్గర కూడా అట్లనే ఉంది. కానీ ఒక చైల్డ్ని నువ్వు డల్, వీడు పర్ఫామ్ చెయ్యట్లేదు అనేసి వాడిని బ్రాండింగ్ చేసేసి ఒక డల్ స్టూడెంట్ లాగా పెట్టట్లేదు. వాళ్ళకు ఎక్స్ప్రెస్ స్ట్రీమ్, నార్మల్ స్ట్రీమ్స్ అని 2 స్ట్రీమ్స్ పెట్టుకొని ఉన్నారు. ఎవరైతే బాగా పర్ఫార్మింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లో వేస్తున్నారు. 2 ఇయర్స్లో చదవాల్సిన కోర్స్ని వాడు కండెన్స్ చేసి 1.5 ఇయర్లోనే వాడికి చెప్పేస్తున్నారు. వేరే స్టూడెంట్, నార్మల్ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్ నార్మల్లో వెళ్తున్నాడు, కానీ అట్లీస్ట్ హీ విల్ గో స్లో, తప్పు లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యూనిఫామ్గా అందరికి ఒకటే పెట్టేస్తున్నాం. ఒక్కొక్కడు అందుకోగలడు, ఒకడు అందుకోలేడు. అందుకోలేని వాడిని మనం బ్రాండింగ్ చేస్తున్నాం. And people are getting emotional. ఆ గ్యాప్ని మనం పూడ్చే ప్రయత్నం చేయట్లా, జస్ట్ వాళ్ళకి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 40% వస్తే క్లియర్ పాస్ కదా, వాడు ఒక క్లాస్లో 40% వచ్చింది, పాస్ అయ్యాడు, పై క్లాస్కి వెళ్ళాడు. అక్కడ 40% వచ్చింది, అక్కడ పాస్ అయ్యాడు, పైకి వెళ్ళాడు. అంటే 60% వాడు అచీవ్ చేయలేదు. వాడికి ఆల్రెడీ అకాడమిక్ ల్యాగ్ ఉంది అక్కడ. బేర్ మినిమం మార్క్స్తో పాస్ అయ్యి వెళ్ళిపోయాడు అంతే. ఈ ల్యాగ్ 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 పైకి వెళ్తూనే ఉంది కదా అట్లాగా. వీఆర్ నాట్ అడ్రెస్సింగ్ దట్ 60% of what is been not, I mean what he didn't learn అన్నది మనం అడ్రస్ చేయలేకుండా ఓకే పాస్ అయ్యారు అండ్ వీఆర్ స్టిల్ బ్రాండింగ్ దెమ్. ఓకే మీకు 40% వచ్చింది, యు ఆర్ ఇన్ టు అ డల్లర్ సెక్షన్, మీరు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారు, మీరు ఇక్కడ అరే ఆ ప్రెషర్ ఉంది ఫైన్ కాదు, కానీ అది ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది కూడా అడ్రస్ చేయాలి. బట్ చాలా స్కూల్స్ చేయట్లేదు. అండ్ అన్ఫార్చునేట్గా విత్ ది అడ్వెంట్ ఆఫ్ కార్పొరేట్స్ ఎంటరింగ్ ఇన్ టు స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ లెవెల్ నుంచే పిల్లల్ని పర్ఫార్మెన్స్ బేస్లో డివైడ్ చేయడం. 90% వచ్చిన వాళ్ళు ఒక సెక్షను, 85% వచ్చిన వాడు ఒక సెక్షన్, 80% వాడు ఒక సెక్షన్. ఐ ఫీల్ దట్స్ ఇట్స్ అ క్రైమ్ నన్ను అడిగితే. హౌ కెన్ యూ బ్రాండ్ ఎ స్కూల్ చైల్డ్? దట్స్ ట్రూ. వాడికి వాడికి వచ్చింది వాడికి ఉంటుంది, కానీ నువ్వు ఇక్కడి నుంచే నువ్వు అట్లా బ్రాండింగ్ చేయడం తప్పు కదా. వాళ్ళకి ఇంకొక టార్గెట్స్ ఇచ్చుకొని చేయొచ్చు మనం. దట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అప్రోచ్తో నీకు ఇక్కడ ఇదే ప్రొసీజర్ ఇంటర్మీడియట్లో జరుగుతుంది క్లియర్గా. అక్కడైతే 10-15 సెక్షన్స్లో మీరు 15 సెక్షన్లో ఉన్నారంటే మీకు పాస్ అవ్వడమే ఎక్కువ అంతే. సో దిస్ ఇస్ అట్రాసిటీ. అట్లా ఈ ఏరియాస్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్, పేరెంట్స్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, చైల్డ్ అనేబుల్ టు మీట్ ది పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్. అక్కడ వచ్చేటడికి ఏమవుతుంది, ఆబ్వియస్లీ వీఆర్ క్రియేటింగ్ సచ్ ఎ సిచ్యువేషన్ ఫర్ ద చైల్డ్, లైక్ హీ డజంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కాదు వాడికి. ఇది వంట పట్టట్లేదు, పేరెంట్ అది ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంది, వీడు అటు ఇటు మ్యాచ్ కాలేకపోతున్నాడు. వాడి పరిస్థితి ఏంటి, మనం ఎట్లా అడ్రస్ చేస్తున్నాం? అంటే మనకు సొసైటీలో కూడా ఒక ట్యాబు ఉండడం, ఎవరో ఇంజనీరింగ్లో మెడిసిన్లో వెళ్ళిన వాళ్ళు మాత్రమే బాగా చదువుకున్న పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టు సొసైటీలో కూడా అలా చూడడము, ఇవి కూడా అందరి పరంగా మారాలి కదా. అది ఒక్కళ్ళ వల్ల వచ్చేది కాదు. అవే బెంచ్ మార్క్స్ అన్నట్టు దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ స్టేటస్ సింబల్. మా వాడికి ఐఐటీలో వచ్చింది, మా అమ్మాయికి దీని డాక్టరేట్ అయ్యింది, యా ఫైన్, కానీ వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తున్నాడు, హీఈస్ ఆల్సో లెర్నింగ్, హీఈస్ డూయింగ్, మేబీ హీఈస్ ప్యాషనెట్ ఇన్ డాన్స్, మేబీ హీఈస్ ప్యాషనెట్ ఇన్ ఆర్ట్, వాటిని గుర్తించలేకపోవడం. ఇప్పుడు సొసైటల్ గా నాట్ గెట్టింగ్ దట్ మచ్ రికగ్నిషన్ యాజ్ మచ్ యాజ్ వాట్ హీఈస్ గెట్టింగ్ ఆర్ షీఈస్ గెట్టింగ్ ఫర్ సైన్స్ సబ్జెక్ట్ బేసికలీ. ఇలాంటి డిఫరెన్సెస్ ఇటు సొసైటీ పరంగా అటు పేరెంట్స్ పరంగా ఇలాగా పిల్లలు చాలా ప్రెషర్కే గురవుతున్నారు బాగా. దీని తోడన్నట్టు ఇప్పుడు గోరు చుట్టు మీద లోకల్ పోర్ట్ లాగా ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఒకటి అయిపోయింది. దాంట్లో ఇంకొకటి ఉంది మ్యామ్, సోషల్ మీడియాలో అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఐ మీన్ if somebody is wearing a particular watch, I need that watch. If somebody is going in a car, I need to go in that car.
I mean, this kind of unnecessary pressure is getting created, and it is fake actually. అవును. I mean, most of the times that watch maybe is not his one, and also that car that he's going in is maybe does not belong to him. It may belong to his neighbor ఇవి or నాట్ whatever it is. ఇంపార్టెంట్ అనేది అర్థం కావట్లేదు. అవును. ఎక్స్టీరియర్గా ఏవో షో ఆఫ్ చేసే ఫ్యాక్టర్సే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నవి, అండ్ సోషల్ మీడియా యాక్సెస్తో ఎవరో అంబానీ ఫ్యామిలీలో వెడ్డింగ్స్ ఎట్లా జరిగాయి అన్న దాన్ని బట్టి ఫ్లడ్డింగ్ విత్ ఆల్ దట్ కంటెంట్ ఆఫ్ అంబానీస్. ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఇదేదో బాగుంది, మ్యారేజెస్ కి సంబంధించి ఏదైనా ఈవెంట్ ఆర్గనైజింగ్ కైండ్ ఆఫ్ థింగ్ పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇవన్నీ వదిలేసి అసలు ఎంత పెడుతున్నారు అన్నది కూడా మర్చిపోయి పెట్టేస్తున్నారు మనీ. సో అక్కడ ఎటు పక్కన వాళ్ళని చూసి ఒక అన్హెల్దీ కాంపిటీషన్ ఇన్ అన్వాంటెడ్ ఏరియాస్, అసలు అవసరమే లేని ఏరియాస్లోకి వెళ్ళిపోతున్నారు. ఏదో తనకు తాను ఎక్కువగా చూపించుకునే పిచ్చిలో. సో ఇట్ ఈస్ అక్కడ తెలియట్లే ద లైన్ ఆఫ్ డిఫరెన్స్, మనం ఎక్కడ దాకా ఉండాలి, ఎటు వెళ్ళాలి. దట్ యునో దట్ వర్డ్ ఫ్రుగాలిటీ, అది పోయింది. పొదుపు అనేది అసలు లేదు. సో ఇలాంటివి కొంచెం కొంచెం, అందుకనే ఐ ఫీల్ దట్ వాల్యూ సిస్టమ్ విచ్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఫ్యామిలీస్, అది పిల్లలకి పాస్ ఆన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ గివ్ క్వాలిటీ టైం ఫర్ దేర్ కిడ్స్. ఆకాష్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఆ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. నువ్వు బుక్స్ తీసుకుని చదువుకో, నువ్వు హోంవర్క్ చెయ్యి అనేసి నేను ఇక్కడ ఫోన్ చూసుకుంటే వెళ్ళావు. అవును, కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అది దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు అర్ధగంట నీ పిల్లలతో కూర్చున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎంత టైం పడుతుంది, వాళ్ళ క్లాస్ రూమ్లో చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా, వాడి చిన్న బుర్రకి వాడికి ఏదో ఉంటుంది, వాడి ఆలోచన వాడికి ఉంటుంది, కానీ వాడు చెప్పేది వినే టైం అయినా నీకు ఉండాలిగా, వాడితో స్పెండ్ చేయాలి కదా. అండ్ స్పెండింగ్ టైం డజంట్ మీన్ స్పెండింగ్ మనీ. యా, ఏదో సాటర్డే వీకెండ్ తీసుకెళ్ళాను, నేను ఎక్కడికో తీసుకెళ్ళాను, నేను అవుటింగ్కి వెళ్ళాను, మేమేదో నేను ఏదో ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్ళాను, ఇంకా ఖరీదైన టాయ్ ఏదో కొనిచ్చాను మరొక దానికి. దట్స్ ఆల్ అన్నెసెసరీ. నువ్వు కరెక్ట్ టైం స్పెండ్ చేయి. గో ఫర్ అ వాక్ విత్ యువర్ చైల్డ్, ప్లే అ గేమ్ విత్ హిమ్, ఓకే, ఇన్వాల్వ్ సమ్ క్వాలిటీ టైం, స్పెండ్ ఎ క్వాలిటీ టైం విత్ యువర్ చైల్డ్, ఇంటరాక్ట్, ఇద్దరు కలిసి చేయండి. లెట్ హిమ్ డూ ద హౌస్ హోల్డ్ చోర్స్. నువ్వు చెయ్యి, అప్పుడు నీ పిల్లవాడు చేస్తాడు. ఓన్లీ వెన్ యూ డూ యువర్ చైల్డ్ డస్. నువ్వు చేయకుండా ఓన్లీ ప్రీచింగ్ చేస్తే అది జరగదు. I feel parents should first give a serious thought about all this. So that's how they can raise a better child. Okay, super. That's a really nice advice, ma'am, from you. Now, like, you might have heard about these words Gen Z, Gen Alpha. Like, yes, everywhere trending, it became a problem. I mean, every industry feel that they are something different. How does that look to you as part of your school industry? Meeru, what are the kind of changes that you are seeing? What is the kind of mentality, emotional change or whatever that you are seeing, and how are you transforming according to them? Yeah, when it comes to Gen Z, okay, మేము చూసేది చిన్నపిల్లలు చూస్తాము. ఎంప్లాయబిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే వస్తున్నారో, యా, దేర్ ఇస్ డెఫినెట్లీ ఎ చేంజ్, అందులో డౌటే లేదు. ఎందుకంటే సెల్ఫ్ని ముందు పెట్టుకుంటున్నారు, సెల్ఫ్ కంఫర్ట్, సెల్ఫ్ ఫస్ట్ వస్తుంది, తర్వాతే అన్నీ వస్తాయి. దీనికంటే ముందు జనరేషన్ అట్లా కాదు. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని థింగ్స్ లైక్ ఫ్యామిలీ ఏమనుకుంటుందో, వేరే వాళ్ళ ప్రయారిటీ, అందరు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే తరం పోయి ఎవరేమనుకుంటే నాకేంటి. ఇస్ ఇట్ గుడ్ మ్యామ్? నాట్ ఫుల్లీ, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఎస్, మనిషి ఇంకా సంఘజీవేనయ్యా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్లే కానీ, యా, వీఆర్ స్టిల్, మ్యాన్ ఇస్ అ సోషల్ బీయింగ్. నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆర్ నాట్ గుడ్. దేనికైనా మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రీవియస్ జనరేషన్లో అసలు తనను తాను అనేది ఎప్పుడో లాస్ట్లో ప్రయారిటీ పెట్టుకున్నాం. పర్టికులర్లీ మదర్స్ అండ్ హోమ్ మేకర్స్, వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో వాళ్ళని వాళ్ళు ఎక్కడో పెట్టుకునేవాళ్ళు.
నిన్ను నువ్వు కొంచెం ప్రయారిటైజ్ చేసుకో. నీ హెల్త్, నీ వెల్ బీయింగ్ ఇంపార్టెంటే, కానీ నాట్ అబౌవ్ ఎవ్రీథింగ్. అసలు సోషల్ నార్మ్స్, సోషల్ బ్యారియర్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ బై అండ్ లార్జ్, ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి నా లైఫ్ నా ఇష్టం అనేది ఒకలా సాంఘికంగా కొన్ని నిబంధనలు, కొన్ని పద్ధతులు పాటిస్తే సంఘం కూడా దాని లిమిట్స్లో అది ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని నువ్వు ఒక హద్దు మీరిన స్వాతంత్రం కూడా అంత బాగుండదు. ఇట్ ఈస్ నాట్ గుడ్. అది రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి అంత మేలు చేస్తుందని కూడా నేనైతే అనుకోను. దానివల్ల ఉపయోగం లేదు. చిన్నపాటి కట్టడి ఉండాలి. ఒక పెద్ద చిన్న అనే గౌరవం కూడా ఉండాలి ఇంట్లో. ఒకళ్ళని నీకు నీ శ్రేయస్ కోర్ చెప్పే వాళ్ళది ఏదైనా మంచిని కూడా నువ్వు తీసుకునేటట్టు ఉండాలి. వాళ్ళకి చిన్నపాటి గౌరవం ఇవ్వాలి. నువ్వెవరు నాకు చెప్పేది అనే పరిస్థితి ఆ యాటిట్యూడ్ కొంచెం మారాలి. బట్ చిన్నపాటి కష్టం చేయకుండానే నీకు అన్నీ నీ కంఫర్ట్ జోన్లోనే ఉండాలంటే అందరికీ అవకాశం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉన్నాడు, వాడు ఏం చెయ్యకపోయినా వాడు కూర్చున్నా నేను ఐ వాంట్ టు ఎంజాయ్, ఐ విల్ వర్క్ ఓన్లీ 3 days a week and then I will relax 4 days a week అన్నాడు అనుకోండి, వాడికి నడుస్తుంది. వాడిని చూసి ఒక సామాన్యుడు కూడా వాడు అలా ఉండగా నేను ఇలా ఎందుకు ఉండాలని పెట్టుకున్నాడు అనుకోండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. సో అది అందరికీ అప్లికబుల్ అవ్వదు. ఎవరో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు అలా చేశాడంటే వాడికి నడుస్తుంది, బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ వాట్ హ్యావ్ సీన్ ఈస్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి who have the privilege, they are not getting into these kind of things, but the people who are getting influenced by them are actually getting into these kind of things. Unnecessary adi. I don't think that's a good move, in fact. That's true. Maybe mine is the old school of thought. No, that's the right school of thought actually. That's how it should be. And I still believe you have a responsibility towards your family, towards your people, towards your loved ones. Yes. నీకు అన్నీ ఉన్నాయి. నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటే అన్ని వేళలా నన్ను నేనే ప్రయారిటైజ్ చేసుకోనంటే కుదరదు. అవును. At one point of time, yes, you have to prioritize your loved ones. Yes. వాళ్ళ కోసం నువ్వు ఒక స్టెప్, you should be ready to push yourself a little harder or go that extra mile. Okay, now coming on this point, so as you said, your father didn't like you to work and so on and so forth, but మీ హస్బెండ్ మీకు స్కూల్ స్టార్ట్ చేయించారు. He was very proactive in that matter. And then what was his reaction? What was his reaction when you first said that I want to establish a school? Or asal like what is his reaction or response to what you have said or suggested? The response was good, no doubt about it. He appreciated it wholeheartedly. And he's also from Hyderabad, no? Not, he is from Vijayawada actually, but he used to work here in Hindustan Cables. Okay. So he moved to Hyderabad and he was here. And he said, okay, this is a good move. Whatever help from my side, I will do it. Okay. And he cooperated. Okay. See, I heard people saying behind every successful man there is a woman. Now you wanted to rewrite it. Yes, it is applicable both ways. Yes. That's what I mean. Yes, that is true. Behind every successful woman there also is an understanding and encouraging man behind wow, her. This is a point to be noted for everybody who is watching. Yes, because unless that support is there from your family system, it is not easy for everyone to go up. Yes, that's true. Because professional challenges, at every stage you have to make some compromises, and your family is your strength. And when family supports, yes, you can go to any extent. And I am one among those lucky few who got that support from the family. Yeah, from that date till date. Nice, good to hear, ma'am. And how do you use to balance this? I mean,
family and your work balance, how do you used to balance it? Because at the early stage when you have started, you have said that even your elder I was born after the school yeah. started. So how do you used to manage those kind of things? Yeah, it was tough for some time initially, but since I was into schooling, right, because my timings were restricted and it was fixed. And now that I opted for my children to be with me, they never felt away from me. And most of the Okay. time when That's they the were kind of needed, leverage that you yes, they could always see me in front of them, and I could always see them in front of my eyes. So that pressure actually didn't arise when it comes to any other lady who must be into a corporate world or in any other world which is more challenging and staying away from family, spending time away from family. It could have been more difficult for them. Okay. But otherwise it was there, and it was after school hours was the family time. Okay, we never gave up on family time. Family time was strictly family time. So that's how things went on smoothly. And I didn't find it that difficult. For some time, my husband was on the move, he was traveling, and then he was posted elsewhere. Then also, we could manage because grandparents were also nearby and children had that privilege. So, family time we gave our priority. I felt that's the only reason that we never found that difficult. Okay, nice. And I didn't go for going with even more ideas. People have suggested me go for a residential school and all that. Then I said no. I don't want, because residential school is a full-time responsibility, and I want to give some quality time for my children. And back then we didn't have that financial resources to keep hiring people. Most of the jobs were done by us only. Self-done. Yes. Like a startup nowadays. It was. Yeah, we had to inch and inch. We have to crawl and creep. Okay. To come all the way, because we didn't want to compromise on certain things. So we had to do a lot of things by ourselves. So we went to that extent how much we can spare. Okay. Because our efforts were consistent. That's what I felt. Yeah, we are comfortable. Nice, nice. So, by any chance, do you have any partiality towards your kids, or if in specific, do you have any partiality between your younger one and the elder ones? No, absolutely no. Because both are adorable and no partiality at all. Absolutely. Who do you love the most? I'll rephrase what I've said. Or among the two daughters, yes. No, they are like my two eyes. Both the eyes are equally important. Nothing like that. What about your son-in-laws? Yeah, they are good. We are very lucky. My daughters got into good families. Okay. And both of them chose their life partners. Oh, we didn't choose them for them. That's nice. We didn't choose for them. They chose their life partners, and we are really happy to have those boys as our family members now. We are lucky. Yeah. Superb, ma'am. Superb. That's good. Now, so as you have said, you are not ready to compromise on few things when it comes to your school. And I've seen you from the past 2 years. We are in regular touch, and I used to see there are a lot of things that you have addressed yourselves, and there are a lot of boundaries that you have created in such a way that it doesn't cross that line or something like that. What are your thoughts on running a good administration of a school? Like, how does it what are your thoughts on that specific lines? How can anybody who wanted because particularly I feel we are not handling files, we are handling lives. So young children are there, parents leave them with a lot of trust with us. So a lot of care has to be taken by the school management and the teachers who are going into the classroom, be it the safety of the child, emotional safety, physical safety, all kinds of safety. Nobody can be abusive in their behavior with a kid. So that is one particular thing which is like more needed when it comes to a school. But otherwise also when it comes to administration, I personally feel that I am not an administration. No, ma'am, you I are. come You from are. that background. I am basically an academician, but I feel when in administration or the hierarchy of
administrative pyramid that you build in the school, or for that matter any other organization, these two things, capability and commitment, should go hand in hand. That is very, very important. If you find capability, sometimes there is no commitment. When you find commitment, the capability is not maybe up to the mark. So I personally feel that a committed person who is ready to learn, open for learning, and responsible, this is the best person. Okay. So when they are open to learning, yes, we can always bring in and blend into our system. Yes. And our priorities can be explained, and Yes. our boundaries can be explained, and even eventually, or a small, over a period of time, they will get into the stream. Yes. But where there is no commitment, I feel they are no good. Commitment is the first key point. Most important. Commitment brings in lot of things. When one is committed to their job, it goes, the other side of commitment is responsibility, obviously. Yes. They can learn. Yeah. Anything can be learned, provided there is a will to learn. Now, as you have said, you are very particular about hiring a teacher. I have two questions. How do you hire a teacher? Like, what are the key checks that you make, as because it's a very responsible job and they'll need to be very careful. What is the key checks that you do while hiring a particular teacher? That is point number one. And second question is, I always have a doubt, why only women teachers? Yeah, maybe because there is a woman in the managerial seat. Maybe I'm gender biased. It's like this, that basically there could be men teachers also, not that there should be only women teachers. But I personally feel that every woman inside her is basically a mother. So she has that motherly instinct. So she can easily blend into this kind of profession. So that's what made me stick to mostly ladies. And now regarding your first question, what is it that you look for in a teacher? Obviously, she should be qualified enough to hold that post, whichever level she is doing it. Second thing is, it's not important that how much you know for a teacher. What is important is how well you can transfer this knowledge to your student. Yes, that's true. So the teacher needs to be a more empathetic person, impartial. So this we can only see. We cannot see when we judge a person. Basically we look at the qualifications, testimonials, yes, and look for a demo class. And once they are into the system, then we keep training them. This is right, this is wrong. Okay. So I just first of all look for the competence in a teacher, whether she can do it or not. And luckily I got good teachers. And they have been with me for quite long. We have also seen that, ma'am. That's really good. Now, ma'am, so according to you, what are the questions that a parent need to ask while making an admission of the child? అంటే అసలు ఒక స్కూల్ని ఎలా చూస్ చేసుకోవాలి? What board they'll need to choose, and how they'll need to choose a school, or what are the preliminary or primary questions that anybody need to ask before making an admission of their child? సో ఆకాష్, యాక్చువల్గా అసలు బోర్డ్ చాయిస్ అనేది ఇవాళ రోజున పేరెంట్స్కి చాలా టఫ్ ప్రొసీజర్ అయిపోయింది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అవైలబుల్. ఓకే, మేబీ యాజ్ అ స్టూడెంట్ మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అప్పట్లో ఓకే, దేర్ వాజ్ అ స్టేట్ బోర్డ్ అండ్ దేర్ వాజ్ అ సెంట్రల్ బోర్డ్ ఆల్సో. ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఆన్ ద మూవ్, అలాంటి వాళ్ళు వెతుక్కుని మరీ సెంట్రల్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. జనరల్గా తక్కువ కూడా ఉండేవి, చాలా తక్కువ ఉండేవి. కేవీస్ ఎక్కువ, ఆ తర్వాత ఒకటి రెండు డిఏవీస్ లాగా కొన్ని ఉండేవి. బట్ వాట్ ఎవర్, ఆ పేరెంట్స్ మూవ్లో ఉండే పేరెంట్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. దేర్ వాజ్ అంత డిఫరెన్స్ స్టేట్ బోర్డ్కి సెంట్రల్కి, అంత డిఫరెన్స్ కూడా అకాడమిక్స్లో ఏమంతా ఉండేది కాదు. ఇప్పటికీ లేదు ఫర్ దట్ మ్యాటర్. అయితే ఇప్పుడేమైంది, సెంట్రల్ స్కూల్స్ కొద్దిగా ఎక్కువ అయ్యాయి, స్టేట్ బోర్డ్స్ ఉండేవి ఆల్రెడీ ఉన్నాయి. కొంచెం హైప్ ఎక్కువ క్రియేట్ అవుతుంది వాటికి, ఎందుకో తెలియదు. ఆఫ్టర్
జేఈ అంతా నీట్ ఇవన్నీ సెంట్రల్ సిబిఎస్ఈ బోర్డు టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి కొంతమంది పేరెంట్స్ ఓకే మనకి ఇప్పటి నుంచి ఆ ఓరియంటేషన్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అవ్వడము, ఏదో మొత్తానికి సెంట్రల్ స్కూల్స్ ఎక్కువైనాయి. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఎక్కువైనాయి. ఐబీ కరిక్యులము, ఐజీసీఎస్ఈ, కేంబ్రిడ్జ్, మరి ఇలాగా బోర్డు అన్నీ వచ్చాయి. సో చూస్ చేసుకునేటప్పుడు పేరెంట్ ఏ బోర్డుకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు పిల్లలు. శాటో మరొకటి రాసి యూజీ నుంచే బయటకు వెళ్ళిపోతారు. లేదా అనే ఓరియంటేషన్ ఉన్న పేరెంట్స్ చాలా వరకు, లేదా సాఫ్ట్వేర్ పేరెంట్స్ ఎవరైతే 2-3 ఇయర్స్కి ఒకసారి కంట్రీస్ మారాలి, వేరే కంట్రీలో మాకు ప్రాజెక్ట్స్ వస్తాయి, మేము అక్కడికి వెళ్తాము, మళ్ళీ ఇండియా వస్తాము, మళ్ళీ వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ సిలబస్కి వెళ్తే ఒక విధంగా బెటర్. ఎందుకంటే ఆ పిల్లలకి ఒక స్కూల్ టు ఒక స్కూల్, కంట్రీ మారుతున్నప్పుడు యాక్చువల్గా కొంచెం పిల్లలు ఇబ్బంది పడతారు. అట్లీస్ట్ కరిక్యులము, ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ అలవాటు పడితే కొంచెం పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి దానికి ఇంటర్నేషనల్ బోర్డ్స్కి వెళ్ళడం వాళ్ళకైతే అవసరం. ఇంకెటొచ్చి మన ఆల్రెడీ ఇక్కడున్న పిల్లలు సిబిఎస్ఈ స్టేట్ బోర్డా అన్నది, స్టేట్ బోర్డ్ హ్యాస్ నథింగ్ లెస్ వెన్ కంపేర్డ్ టు సిబిఎస్ఈ. ఏమీ తక్కువ లేదు దాంట్లో. ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. కరిక్యులంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? నో, కరిక్యులం కూడా సేమే, అంతా సేమ్. ఒకవేళ ఏంటి మీకు హిందీ ప్రయారిటీ తక్కువ ఉంటుంది మనకి స్టేట్లోని, సెంట్రల్లో ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ ఫిజిక్స్ గ్రూప్కి వచ్చేటడికి మీకు మోర్ ఆర్ లెస్ సేమ్, చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా స్టేట్ బోర్డులో చదివిన పిల్లలంతా నేషనల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయలేదా ఆకాష్? అండ్ అసలు అలా అనుకుంటే ఎవరు అంతా ఏదో కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఓరియంటేషను, ప్రైమరీ క్లాసెస్ నుంచి ఐఐటి సెక్షన్లో చదవని పిల్లలు, అలా చదివిన వాళ్ళందరికీ ఐఐటి సీట్లు వచ్చాయా? లేదు చదవని వాళ్ళకి ఐఐటి సీట్లు రాలేదు ఎప్పటికీ అనేది ఉందా? రామయ్య గారు స్టూడెంట్స్ చూడండి, మరి వాళ్ళంతా ఎలాగా దే కుడ్ క్రాక్ సచ్ ఎ టఫ్ ఎగ్జామ్ లైక్ జేఈ. సో ఇట్ ఈస్ స్టూడెంట్లో ఎంత పట్టుదల ఉంది, ఎంత ప్రిపరేషన్ సిస్టమేటిక్గా ఉంది, ఎంత డిటర్మినేషన్తో హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అసలు జనరల్గా అతని కాంపిటెన్స్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ దానికి జోడైతాయి. అయితే పేరెంట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఊరికే ఖరీదు లక్షల్లో ఫీజు కట్టేసినంత మాత్రాన చదువు చాలా బాగా వచ్చేస్తుందనే గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే చదువు ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ థింగ్. స్టూడెంట్ ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు, ఎంత డిసిప్లిన్తో వస్తున్నాడు, ఎంత కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉంటున్నాయి అన్న దాని మీద ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. పియర్ గ్రూప్ మారచ్చు. ఎందుకంటే నువ్వు ఒక 5 లక్షలు ఏడాదికి ఫీజు కట్టే స్కూల్కి వెళ్తుంటే బహుశా ఒక బ్రాండెడ్ కార్లో స్కూల్కి వచ్చే వాళ్ళు చాలా అలాంటి హైఫై సొసైటీలో మీ పిల్లోడు వెళ్ళొచ్చేమో కానీ వాడికి చదువు గ్యారంటీగా వస్తుందనే ఇదైతే లేదు. బట్ ఈవెన్ దాట్ బికేమ్ ఏ ప్రాబ్లమ్ మ్యామ్. నేను మీతోటి ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను. లైక్ వన్ ఆఫ్ మై కొలీగ్స్ హూ హ్యావ్ అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి లేకున్నా కానీ బికాస్ ఆఫ్ ద లివరేజ్ దట్ హీ టుక్ అండ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫీలింగ్ దట్ హీ హ్యాస్ టు మేక్ ష్యూర్ దట్ హిస్ చైల్డ్ గెట్ బెటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్, తను ఒక మంచి రెప్యూటెడ్ స్కూల్లో వేశారు. అండ్ దట్ కిడ్ స్టార్టెడ్ టు అన్ఫాలో హిస్ ఫాదర్ అండ్ హీ వాజ్ లైక్ నో నేను బైక్లో రాను అండ్ కార్ అంటేనే వస్తాను. దిస్ అ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇంప్లాంటెడ్ ఇన్ టు ద చైల్డ్స్ మెంటాలిటీ అండ్ I don't think it's a good reason. Obviously ఆ తర్వాత అయినా he'll need to stick with these standards whatever Correct. His father has said. So ఇలాంటి టైంలో unnecessaryగా without going into the peer pressure or anything like that, should a father or a mother need to choose something beyond what is their financial status? కొంచెము పియర్స్ కూడా మనం ఏ లెవెల్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ లెవెల్ ఆఫ్ లైఫ్లో ఉండే పేరెంట్స్ని పియర్స్ని ఉండే స్కూల్స్కి వెళ్తే పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు, మనము కంఫర్టబుల్గా ఉంటాం. ఓకే, కేవలం షో ఆఫ్ వల్ల వచ్చేదేమీ లేదు. ఓకే, ఖరీదైన హాబీలు ఇంకా ఖరీదైన సెలబ్రేషన్స్ అవన్నీ పెట్టాల్సిన నీడ్ లేదు పిల్లలకి. ఎంత అవసరమో అంతవరకు ఇస్తే చాలు.
అంతకు మించి వెళ్ళాల్సిన నీడ్ లేదు. అది పేరెంట్స్ గ్రహించి వెళ్ళాలి. ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైమరీ ఫండమెంటల్ క్వశ్చన్, ఆ ఇన్స్టిట్యూషన్కి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉందా? ఏ బోర్డు సిలబస్ అయినా ఫాలో అవ్వనివ్వండి, ఆ బోర్డుకి అఫిలియేషన్ ఉందా? స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అఫిలియేషన్ ఉందా? సెంట్రల్ అయితే సెంట్రల్ అఫిలియేషన్ ఉందా? అఫిలియేషన్ నంబర్, క్రెడిబిలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ వెరీ వెరీ చేసుకోవచ్చు ఇంపార్టెంట్. అంటే ఎందుకోసం అంటే ఈవెన్ వీ నో లైక్ ఆబ్వియస్లీ మీకు తెలుసు, అందరికీ తెలుసు, దెర్ ఆర్ స్కూల్స్ రన్నింగ్ వితౌట్ ప్రాపర్ అఫిలియేషన్ ఆర్ రికగ్నిషన్. అండ్ what are the consequences faced by the children who is studying in that schools, and how important is recognition of the school by an by the government authorities, and how should they make sure that their child studies into something that is recognized? See, as far as CBSE is concerned, affiliation number CBSE open website lo you can search for the school and you can get it. అన్ఫార్చునేట్లీ స్టేట్ బోర్డులో ఇంకా ప్రొవిజన్ లేదు. ఐ వాస్ టోల్డ్ దట్ దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ దట్. స్టేట్ బోర్డ్కి అయితే అఫీషియల్గా ఒక రికగ్నిషన్ లెటర్ అండ్ నంబర్ స్కూల్ దగ్గర ఉంటుంది. మీరు స్కూల్ అథారిటీస్ని ప్లీజ్ ప్రొడ్యూస్ యువర్ నంబర్, గివ్ మీ యువర్ అఫిలియేషన్ నంబర్ అంటే ఇస్తారు. బికాజ్ ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఓకే, ఆ స్కూల్కి రికగ్నిషన్ ఉందా లేదా అన్నది పేరెంట్ మస్ట్ అండ్ డూ మ్యాండేటరీగా వెరిఫై చేసుకోవాలి. అవును, ఎందుకోసం అంటే చాలా సార్లు ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వేరే స్కూల్ నుంచి రాపిస్తున్నట్టు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి, చాలా కేసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా తగ్గింది కానీ బట్ దెన్ పేరెంట్ హ్యాస్ టు మేక్ ష్యూర్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ చైల్డ్. అదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు యూడైస్లోకి స్టూడెంట్ డేటా అంతా ఎంటర్ చేయాలి. ఏ స్కూల్లో ఉన్నా చదువు నువ్వు, ఇట్ ఈస్ లైక్ ఇమ్మెటీరియల్. ఏ బోర్డులో ఉన్నా డేటా ఉండాలి. డేటా ఉండాలంటే ఫస్ట్ స్కూల్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి కదా. కొన్ని స్కూల్స్ అట్లీస్ట్ గ్రేడ్ 1 నుంచి అయితే ఆల్ స్కూల్స్ షుడ్ కమ్ అండర్ దట్. దానిలో ఎక్సెప్షన్ లేదు. ఇప్పుడు ఈవెన్ పెన్ అండ్ పేపర్ రాబోయే రోజుల్లో బహుశా పోతుండొచ్చు కూడా. ఈటీసీస్తోనే వెళ్ళిపోతుండొచ్చు అన్నీ కూడా. ఇప్పుడు ఆన్లైనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆన్లైన్లో డ్రాప్ బాక్స్లో పెడతాం వెళ్ళిపోయిన స్టూడెంట్ని, వాళ్ళు ఇంకొకళ్ళు పిక్ చేస్తారు. దిస్ ఈస్ గోయింగ్ ఆన్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నామినల్ రోల్స్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా యూడైస్ నుంచి డేటాని పిక్ చేస్తుంది ఎస్ఎస్సి బోర్డు. సో మేము ఫిజికల్గా నామినల్ రోల్స్ రాసే పరిస్థితి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు స్కూల్ రికగ్నిషన్ ఉంటేనే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయ్యి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్కూల్ యూడైస్తో పాటు అపార్ కూడా ఒక కొత్తది ఆల్రెడీ వచ్చేసింది. Can you explain about that in detail, ma'am? Because audience also need to know what is APAR and how just like మన ఆధార్ నంబర్ ఎట్లయితే ప్రతి సిటిజన్ కి ఉంటుందో ప్రతి స్టూడెంట్ కి అపార్ అనేది ఒకటి. దట్స్ అ బ్లాక్ బ్రేక్ బేసికలీ. వాడి క్రెడెన్షియల్స్, అకాడమిక్ క్రెడెన్షియల్స్ అన్ని ఈ అపార్ లో లింక్ అయి ఉంటాయి. సో వాడికి ఒక యూనిక్ ఐడి నంబర్ క్రియేట్ అవుతుంది. ఏ ఇన్స్టిట్యూషన్ లో చదివినా అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వాడి అకాడమిక్ జర్నీ అంతా రికార్డ్ అవుతుంది. It is a unique number basically which carry forwards their academic background అంతా. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే స్టూడెంట్స్ మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోతారు. సిస్టమేటిక్గా రికార్డ్ ఉంటుంది. సర్టిఫికేట్ పోయింది, ఇంకోటి ఏదో లేదో ఫేక్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా అరెస్ట్ అయిపోతాయి, కంప్లీట్గా జీరో అయిపోతాయి. సో దిస్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ ఎప్పుడైతే స్కూల్కే రికగ్నిషన్ లేదో స్టూడెంట్ మొదటికే మోసం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్. ఏ స్కూల్ ఎంత లెవెల్కైనా సరే, కిండర్ గార్టెన్ అన్ని స్కూల్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేషన్ వైడ్ ఫస్ట్ క్లాస్ మినిమం ఎంట్రీ లెవెల్ అయిపోయింది. ఎంట్రీ లెవెల్లో రికగ్నైజ్ స్కూల్లో ఉంటే అక్కడి నుంచి హయ్యర్ క్లాసెస్కి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా ఈ డేటా నీకు అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ క్లాస్లో నువ్వు ఎంటర్ కాలేదనుకోండి, ఒక అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివాడు స్టూడెంట్, వాడికి రికార్డ్ లేదు, నో డేటా ఫౌండ్, ఆధార్తో లింక్ అయిపోయి ఉంటుంది, అది వాడికి రికార్డే లేదు. సెకండ్ క్లాస్లో మేము ఎంటర్ చేయడానికి తగము. అది డైరెక్ట్గా మళ్ళీ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టి అప్పుడు అతను సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో ఏ క్లాస్లోనో చేరాడు అనుకోండి ఒక రికగ్నైజ్డ్ స్కూల్లో. కానీ 1, 2, 3 మరి అతను చదవలేదు, ఎక్కడో చిన్న స్కూల్, దానికో ఏమీ రికగ్నిషన్ లేదు, అన్అఫీషియల్గా రన్ అవుతుంది అది. ఆ స్కూల్లో చదువుకుని వచ్చాడు. చదువుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు 4th క్లాస్లో 5th క్లాస్లో మరొక రికగ్నైజ్ స్కూల్లోకి వచ్చాడు. పాత డేటాకి అతనికి అది ఆధారమే లేదు, చదివినట్టు నిదర్శనమే లేదు. ఆ రేపటి రోజున గవర్నమెంట్ స్కీమ్స్కి, ఏదన్నా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్స్కి, లోకల్ నాన్ లోకల్ స్టేటస్కి, వీటన్నిటికీ ఇవన్నీ ఎలిజిబిలిటీ పోవచ్చు అతనికి. ఎందుకంటే టైం టు టైం
రూల్స్ ఎలా మారుతాయో మనం చెప్పలేము. అవును. ఆ మారిన రూల్స్లో రేపు భవిష్యత్తులో ఇప్పుడు పేరెంట్స్ చేసిన ఈ చిన్న తప్పిదము రేపు అతనికి ఇట్ కుడ్ కాస్ట్ హిస్ ఫ్యూచర్. 100%. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఆ చైల్డ్ చదివే స్కూల్ రికగ్నైజ్డ్ అయ్యి ఉండడము వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పేరెంట్ హ్యాస్ టు ఫస్ట్ మేక్ షూర్ బిఫోర్ హీ అడ్మిట్స్ ద చైల్డ్ ఇన్ ద స్కూల్. నా ద సెకండ్ పాయింట్ స్కూల్కి వచ్చేటప్పటికి అసలు స్కూల్లో ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉంది, వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది క్లాసెస్, ఎక్కడ దాకా ఉంది, ఇది ప్రైమరీ స్కూలా, అప్పర్ ప్రైమరీ స్కూలా, హై స్కూలా, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద టీచర్స్ అండ్ అకాడమిక్ టీమ్ స్ట్రెంగ్త్ ఎలాగుంది స్కూల్ది, స్కూల్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, హైజీన్ అండ్ హెల్త్ కండిషన్ బాగుందా, గాలాడుతుందా పిల్లలకి. నేను పేర్లు ఎత్తడం నాకు ఇష్టం లేదు కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అపార్ట్మెంట్స్ ఏంటి బాబు, అసలు కమర్షియల్ సెంటర్స్లో ఒంటి స్తంభం మేడలో స్కూల్స్, ఏదో సెల్లార్లోనన్నా అసెంబ్లీ జరగాలి లేదా పూర్తిగా టెర్రస్ మీదనన్నా అసెంబ్లీ జరగాలి. అది కూడా పూర్తిగా పట్టరు పిల్లలు అందుట్లోకి, ఏదో సెషన్స్ వైజ్ జరుగుతాయి అన్నమాట. అంటే మినిమం థింగ్స్ కూడా లేని దగ్గర కూడా జస్ట్ ఒక కార్పొరేట్ బ్రాండ్తో దేశమంతా ఒక 30-40 బ్రాంచ్లు పెట్టేసి ఉంటారు, ఎక్కడెక్కడో ఇన్ఛార్జెస్ పనిచేస్తుంటారు, పిల్లల్ని లిటరల్గా కుక్కేయడమే. కరెంటు పోయిందంటే కనీసం పిల్లవాడి మొహం టీచర్ కనపడదు జనరేటర్లో ఆన్ అయ్యే వరకు. అలాంటి అట్మాస్ఫియర్లో కూడా ఐఐటి పిచ్చి మరొక పిచ్చితో వెళ్ళి ఆ పిల్లల అసలు చైల్డ్హుడ్ని పాడు చేయడం తప్ప ఇంకేమీ లేదు. సో అవైనా కనీసం ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయో పేరెంట్స్ చూసుకోవాలి. అండ్ ఎంతమందికి ఐఐటి సీట్లు వస్తున్నాయి, ఐఐటి పేరుతో ఎంత దోపిడీ జరుగుతుంది. 6వ తరగతి వాడికి ఇంటర్మీడియట్ పోర్షన్ చెప్పడం అవసరమా? అవసరం లేదు. ఆ ఉన్న సిలబస్ని కరెక్ట్గా వాడు డెప్త్లోకి వెళ్తే చాలు. ఓకే, అడిషనల్ పేరుతో మనం చెప్పేది అది వాడికి ఆ బేసిక్ వరకు ఉంటే చాలు. అండ్ దాంట్లోనూ మళ్ళీ ఒకటి యాడ్ చేసేసి ఫీజు డబుల్, త్రిబుల్, 4 times. వాటికి మళ్ళీ ఏవేవో పేర్లు, టెక్నో, మరో ఆల్ఫా, బీటా, ఇంకేదో రకరకాల అట్రాక్టివ్ నేమ్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అలాంటి నేమ్స్ ఏవి పెట్టరాదు, అట్లాంటివి ఏవి పెట్టరాదు. స్కూల్ పేరు పక్కన హై స్కూల్ అని కానీ, ప్రైమరీ స్కూల్ అని కానీ, మిడిల్ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ అని మాత్రమే ఉండాలి. కానీ రకరకాల పేర్లు మనం చూస్తున్నాం బయట, దాన్ని ఎవరు క్వశ్చన్ చేసేది లేదు. ఆ పేర్లలో వీళ్ళు పేరెంట్స్ ఫూల్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సిబిఎస్ఈ అని బోర్డు పెట్టిన ఎన్ని స్కూల్స్ యాక్చువల్గా సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది? సిబిఎస్ఈ అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాన్సీ పదం అయిపోయింది. సిబిఎస్ఈ అని పదం చేర్చి ఫీజు 1,00,000, 1,50,000, 2 లక్షలు. సో ఆ పదం చేర్చిన తర్వాత అందులో అఫిలియేషన్ ఉండే ఆ ఫీజు వసూలు చేస్తున్నారా, లేకుండా కూడా వసూలు చేస్తున్నారా? సిబిఎస్ఈ సిలబస్ చెప్పగానే సిబిఎస్ఈ స్కూల్ అయిపోదు. సిలబస్ చెప్పి సిబిఎస్ఈ ఫీజు వసూలు చేస్తున్న స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా పేరెంట్స్ కొంచెం జడ్జ్ చేసుకోవాలి కదా. అండ్ మనకెంత అవసరం, మనం ఎంత లెవెల్ పిల్లలకి ఖర్చు పెట్టాలి, మన మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, దానిలో ఎంత పెడుతున్నాం. సో ఆ పెట్టిన దానికి మనకి ఆర్ వి గెట్టింగ్ ద వాల్యూ ఫర్ అవర్ మనీ? ప్యూపుల్ టీచర్ రేషియో ఎంతమంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు, ఒక రెమిడియల్స్ లాంటివి ఏమైనా బ్యాకప్ ప్రొసీజర్స్ స్కూల్ వాళ్ళు ఏం టేకప్ చేస్తున్నారు? ఒక స్లో లెర్నర్ ఉండొచ్చు, ఒక డల్ స్టూడెంట్ ఉండొచ్చు, ఎవరైనా వాడికి ఎలాంటి రెమిడియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంత రెస్పాన్సిబిలిటీ స్కూల్ తీసుకుంటుంది, బోర్డ్ ఎగ్జామినేషన్స్లో స్కూల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ పేరెంట్స్ కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ ఆ ఏరియాలో, మీరుంటున్న ఏరియాలో ఎంతకాలంగా స్కూల్ రన్ అవుతుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న ఇళ్లల్లో కూడా ఇప్పుడు స్కూళ్ళు పెట్టేసి, ఒకప్పుడు ప్లే స్కూల్స్ ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఆ ప్లే స్కూల్స్ కూడా అన్ని ప్లే స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళగా మారిపోతున్నాయి తర్వాత. ప్లే అండ్ ప్రైమరీ స్కూల్స్. సో ఈ ప్రైమరీ స్కూల్స్కి అసలు రికగ్నిషన్ ఉందా? ఆ ప్లే స్కూల్, ఎక్స్టెండెడ్ ప్లే స్కూల్ ఎంతవరకు రన్ చేస్తుంది? ఈ సో కాల్డ్ ఈ స్కూల్స్ అన్ని కూడా కోవిడ్ టైంలో కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి రికార్డ్స్ ఏంటి రేపు ఫ్యూచర్లో? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి? సో ఇవన్నీ పేరెంట్స్ కొంచెం
వర్కౌట్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంత స్థిరంగా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఎంత కాలంగా ఉన్నారు, ఎలాంటి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, టీమ్ స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇవన్నీ కొంతన్నా వెరిఫై చేసుకోకుండా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసుకోకుండా చేర్చడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఫీజుల విషయానికి వస్తే అబ్నార్మల్గా ఫీజు ఛార్జ్ చేస్తుండప్పుడు అబ్నార్మల్ ఫెసిలిటీస్, నీకేదైనా స్టార్ ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు ఆ ఫీజులు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారేమో, దానికి ఇష్టమయ్యే పేరెంట్స్ వెళ్తున్నారు, అఫోర్డబిలిటీ ఉన్న పేరెంట్స్ వెళ్తున్నారు, కరెక్టే. కానీ ఒక మామూలు మిడిల్ క్లాస్ పేరెంట్ నాకు ఇది అవసరమా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా వెళ్తున్న వాళ్ళ తప్పని నేను అన్ను, వాళ్ళు కావాలనుకుంటేనే వెళ్ళారు. ఏ స్కూల్ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకోదు. పేరెంట్ తను ఇష్టపడి తను కావాలనుకుంటేనే అక్కడికి వెళ్తాడు. సో ఈ ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్ ఇది ఎంత ఖర్చుకు వస్తుంది, నేను ఎంతకాలం ఈ ఖర్చును భరించగలను, ఇది నేను అఫోర్డ్ చేయగలనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరో వెళ్తున్నారు, ఇందాక మీరు చెప్పారు కదా, ఎవరో వెళ్తున్నారని మనం వెళ్తే అది దాని ఎంతవరకు ఉపయోగం అది? ఇప్పుడు నీకు చిన్న బర్త్డేకే నాకు ఒక బైక్ గిఫ్ట్ ఇస్తావా, లేకపోతే నా బర్త్డే పార్టీ పలాని డొమినోస్లో అరేంజ్ చేస్తావా, ఇంకో దగ్గర చేస్తావా అని ఆలోచించే పిల్లలు ఉండొచ్చు. ఎందుకంటే తోటి పిల్లలు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి మన పిల్లలు కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి మనం దాన్ని చూసుకుని మన జాగ్రత్తలో మనం ఉంటూ అట్ ద సేమ్ టైం మనం ఇవ్వాల్సిన సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఇంట్లో అకాడమిక్ సపోర్ట్ కొంతవరకు సిస్టమాటిక్ డిసిప్లిన్డ్గా పిల్లల్ని తీసుకొస్తే ఎడ్యుకేషన్ డెఫినెట్గా వస్తుందమ్మా. అది కేవలం అంగట్లో సరుకు కాదు, ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ఎడ్యుకేషన్, తక్కువ డబ్బులు పెడితే తక్కువ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ కాదు. కెనాట్ ప్రైస్ ట్యాగ్ సైకాలజీని దీనికి చేయలేము. యూ పే మోర్ యూ గెట్ మోర్ అనేది మే నాట్ బీ అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ చైల్డ్. హౌ వెల్ హీ రిసీవ్స్, హౌ వెల్ ఇట్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్ అండ్ వాట్ ఎఫర్ట్స్ పేరెంట్స్ ఆర్ మెయింటైనింగ్ parents are taking up to maintain a conducive environment at home for the child to study. These are all the things that matter. ఇప్పుడు స్టూడెంట్కే కొంత వర్త్ ఉంటుంది. సి హిస్ హెల్త్, హిస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, హిస్ క్యూరియాసిటీ లెవెల్ అండ్ హిస్ మెమరీ. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ప్లే ఎ బిగ్ రోల్. 50% వాడికి జన్మతహా వచ్చేవి, రిమైనింగ్ 25% యాజ్ పేరెంట్స్ మీరు ఇంట్లో ఏమి ఇస్తారు, 25% అకాడమిక్ సపోర్ట్ స్కూల్లో ఎలా ఉంది, ఇవన్నీ కలిపి హోల్ యూ కెన్ సీ. అంతా 25% స్కూల్లో లేదు. సో అందరూ దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ దేర్ మైట్. అప్పుడు ఇట్ కమ్స్, డెఫినెట్లీ ఇట్ కమ్స్. అండ్ ఏ స్ట్రీమ్ ఫాలో అయినా అన్ని స్ట్రీమ్స్ దే ఆర్ గుడ్ బై దెమ్సెల్స్. కానీ ఆ స్ట్రీమ్ ఫాలో అవుతున్నది మనం సిస్టమాటిక్ గా ఫాలో అయితే అన్ని రిజల్ట్స్ ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళు ఏ కరిక్యులం చూస్ చేసుకున్నా గానీ ఆ కరిక్యులం అయితే వాళ్ళు కరెక్ట్ గా డెలివర్ చేస్తున్నారా లేదా అనేది యూ హ్యావ్ టు మేక్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. ఓకే మ్యామ్, మీ దగ్గరికి చాలా మంది మేము ఈ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాము, మేము ఈ వెబ్సైట్ ఇస్తాము, మేము ఈ అప్లికేషన్ ఇస్తాము, లేదంటే ఇంకోటి అని చాలామంది వస్తుంటారు. Maybe we are also one of them who came in like that. Yes. But what made you to believe in us? Why did you actually invested in us at the moment when you have invested into us? Invested in the sense like మీరు ఎప్పుడైతే మా అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారో, at that point of time the inputs that you have given and the support that you have given is tremendous, and that gave us a very moral support and everything for us. So like what made you to choose us as a I wanted to know about academic this partner. Yeah, it is true that there are a lot of people approaching because school is a big industry. Yes. And software people are coming into it because their software solutions are much easier to handle and it makes our job also easy. Yes. And systematic. అట్లా చాలా మంది వస్తున్నారు, ఫీల్డ్లోకి వచ్చారు, కరెక్టే. when it comes to why did I choose you people, I saw some passion in you, and you were, it was a startup and you were ready to put all your heart and soul into your project. So I was like impressed with your passion for your work. That was the reason why I've entertained IHM into the school. Thank you so much. And at the outset, we started off discussing with things, and I felt really good later on also because you were ready to
make Adopt. changes in your Yes. programming or your software, whatever you have developed. That's true, ma'am. That you have customized in Yes. every area, be Yes. it attendance, be it progress card, Yes. and lastly your voice calls for attendance. అది మాత్రం మ్యామ్ లిటరలీ దట్ కస్టమైజేషన్ ఎస్పెషలీ మీరు ఎప్పుడైతే అడిగారో వివర్ లైక్ హౌ కమ్ మ్యామ్ ఈజ్ ఆస్కింగ్ దిస్ అంటే మీరు ఆ రోజు ఏమడిగారు ఓకే ఫస్ట్ టైం వెన్ వీ కేమ్ ఇన్ టు ద పిక్చర్ వివర్ లైక్ మ్యామ్ మీరు ఎవరైనా యాబ్సెంట్ అవుతే మా దాంట్లో నుంచి వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది మ్యామ్ అన్నాం ఓకే ఆకాష్ కానీ నాకు ఒక్క నెంబర్కి వద్దు నాకు 2 నెంబర్స్కి కావాలి అన్నారు ఓకే ఫైన్ మ్యామ్ మదర్ ఫాదర్ ఇద్దరు ఉంటారు కదా అనుకున్నాం ఆ తర్వాత అమ్మ మా దాంట్లో వాట్సాప్లో మెసేజెస్ చూడట్లేదు అనిపిస్తుంది నాకు అటెండెన్స్ మా దాంట్లో ఇది ప్రాబ్లం అవుతుంది నాకు ఇంకొక సొల్యూషన్ ఇవ్వండి ఆ సొల్యూషన్ కోసం మ్యామ్ మేము రాత్రుల్లో పగలు అసలు ఏం చేస్తే వాళ్ళు చూడగలుగుతారు హౌ క్యాన్ వి అష్యూర్ దట్ అ పేరెంట్ నోస్ అబౌట్ ద చైల్డ్స్ అబ్సెన్స్ అన్నది చాలా ఆలోచించాము అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కార్నర్ కేసెస్ అండ్ అదర్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్ then we came up with an idea of okay we'll also integrate a voice call into it a voice assistant ni పెడదాము ఒక IVR setup ని పెడదాము ఓకే ఎప్పుడైతే అబ్సెంట్ అయ్యారో వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్ వెళ్ళాలి వాళ్ళు అక్నాలెడ్జ్ చెయ్యాలి ఏదన్నా ఇష్యూ ఉంటే వాళ్ళు మీతో మాట్లాడాలి అన్నట్టు డిఫరెంట్ థింగ్స్ తోటి that came up You did a good job. You came up because practically we have seen that, Akash. When we are sending a message, it's most of the cases it's going unnoticed. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే చాలా మట్టుకి చాలా యాప్స్లో అది ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది అండ్ పీపుల్ ఇగ్నోర్ దోస్ నోటిఫికేషన్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే అవునండి మీరు మెసేజ్ పంపించారా మేమేదో పనిలో ఉన్నాం చూసుకోలేదండి ఇప్పుడు స్టూడెంట్ స్కూల్కి యాబ్సెంట్ అన్నప్పుడు ఒకవేళ పేరెంట్కి తెలిసి యాబ్సెంట్ ఉంటే ప్రాబ్లమే లేదు ఎప్పుడైతే మరి ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ అట్లాగా స్కూల్ బంక్ చేయడము స్కూల్ దాకొచ్చి లోపలికి ఎంటర్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోవడము ఇట్లాంటిది జరిగింది అనుకోండి ఇట్ ఇన్వాల్వ్స్ ద సేఫ్టీ ఆఫ్ ద చైల్డ్ it's our fundamental responsibility to pass on that information to parent in time అప్పుడు ఇంకా మాకు అందుకనే we were asking you I want something else ఎప్పుడైతే వాయిస్ కాల్ అనుకోండి పేరెంట్ డెఫినెట్గా కాల్ ఆన్సర్ చేస్తారు అండ్ ది కాల్ ఇస్ ఫ్రమ్ బ్లూమింగ్డేల్స్ హై స్కూల్ అని వాళ్ళు మనకు కరెక్ట్గా మెన్షన్ చేసినప్పుడు ఎందుకు స్కూల్ వాళ్ళు కాల్ చేశారు అనేది కొంచెం అటెన్షన్లోకి వస్తారు ఎంత వర్క్లో ఓకే మా అబ్బాయి అబ్సెంట్ అయ్యారు నాకు తెలిసి అబ్సెంట్ అవుతే ఓకే నాకేం ప్రాబ్లం లేదు మీకు ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు బట్ దెర్ ఆర్ అడ్రస్ ఐ మీన్ కన్సర్న్స్ లైక్ దిస్ అండ్ ఒక పాయింట్ ఏంటంటే మ్యామ్ నేను చాలాసార్లు ఐ మీన్ ఓన్లీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్కూల్ దే షేర్ ద రియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ మీన్ ఫర్ అస్ యాజ్ IHM వాట్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ ఈస్ ఓకే మాకేదన్నా ఒక ఛాలెంజ్ ఇచ్చారా మేము దాన్ని ఫినిష్ చేయాలి ఎట్లా అయినా సరే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అన్నది మేము మా సిద్ధాంతం లాగా పెట్టుకున్నాము అండ్ ద సర్వీస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దట్స్ వై వీ కేమ్ అప్ విత్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ half of your school teachers know us. Yes. Like everybody are like Aditya maaku ee doubt undi. I mean even we get calls at 8, 9 or so on so forth. Akash నాకు ఈ డౌట్ ఉంది ఆదిత్య నాకు ఈ డౌట్ ఉంది అంటే వీ నెవర్ రిగ్రెటెడ్ దోస్ కాల్స్ అండ్ దట్ సేవ్డ్ అస్ ఐ మీన్ యాక్చువల్లీ మేము ఆ సర్వీస్ ఇవ్వడం వల్ల దేర్ I mean we were able to understand what are the actual issues or concerns from a school and work towards it. అందువల్లనే మేము 2 years That's important. It's important, Akash, because it's not sales of your product alone that matters. After sales service is very important. అది ఉండబట్టే మనం లైక్ యునో it builds స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ ట్రస్ట్ ఒకరి మీద ఒకరికి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళందరూ నాట్ ఆర్ టెక్ ఎవ్రీ టీచర్ ఇస్ నాట్ దట్ టెక్ సావి ఓకే షీ మస్ట్ హ్యావ్ స్టడీడ్ హర్ లిటరేచర్ సమ్వేర్ ఇన్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ దెన్ టుడే షీ కమ్స్ అప్ ఇట్స్ నాట్ నెససరీ దట్ షీ నోస్ ఆల్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ సో ఆమెకి మీరు హెల్ప్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది నేను చూసింది ఏంటంటే పర్సనల్గా మేము కాల్స్ చేస్తుంటే ఇట్స్ చాలా టైం కన్జ్యూమింగ్ ఉంది అది అంతమందికి ఓవరాల్ స్కూల్ మీద 1000 స్ట్రెంగ్త్లో అబ్సెంటీస్ మీరు 10% ఉన్న 100 కాల్స్ చేయాలి సో దట్స్ టేకింగ్ సో మచ్ టైమ్ ఎప్పుడైతే నవ్ యువర్ వాయిస్ కాల్ ఇట్స్ పార్షలీ నవ్ వీఆర్ లైక్ కంఫర్టబుల్ ఓకే
And I mean, what I mean, how the schools need to digitize. అంటే అసలు digitization of the data, what is the importance of it according to you? And I mean, ఎలా చేయాలి డిజిటైజేషన్? ఒక స్కూల్ డేటా ఏంటంటే ఇంతకుముందు చాలా స్కాటర్డ్గా ఉండేది. ఎవ్రీబడి యూస్ టు మెయింటైన్ రికార్డ్స్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. హౌ ఇంపార్టెంట్ అండ్ హౌ యూస్ఫుల్ ఈజ్ ఇట్ ఫర్ యూ టు మెయింటైన్ అ copy of your data on online, or like what is the purpose need of it? Because you have chosen to be in the online world, and now everything is online and everything comes to you in a like matter of seconds. Yes. So what is that a key role of a school? I mean, how should school act when it comes to data? డేటా ఇస్ ఇంపార్టెంట్, డేటా ఇస్ న్యూ ఆయిల్. మాకు అలాగే ఇట్ హోల్డ్స్ గుడ్ ఇన్ ఎవ్రీబడీస్ కేస్. ఎందుకంటే ఆథెంటిక్ డేటా మాకు అవసరం, అండ్ అవర్ డేటా కీప్స్ యాడింగ్ అప్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. yes ఇట్ డజంట్ గో దేర్. yes సో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వీ నీడ్ టు రిట్రీవ్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ ఇట్ ఆన్ డిమాండ్. yes దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇట్ మేక్స్ అస్ ఎసెన్షియల్ టు, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు పార్ట్నర్ విత్ people like you, bringing in technology to make our job easier in handling this data. Okay. But if Bloomingdale's is working for the past, we are already celebrating Silver Jubilee. yes Okay, so 25 years data is there with us. So దాన్ని డిజిటైజ్ చేసి పెట్టుకుంటేనే మాకు యూస్ఫుల్. కానీ మాన్యువల్ రికార్డ్స్ని ఎంత కాలం అని మెయింటైన్ చేస్తాం చేయలేము. ఆల్రెడీ ద ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని, దట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ టాస్క్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. హౌ డు ఐ మెయింటైన్ అ డిజిటల్ అడ్మిషన్ రిజిస్టర్? సో 25 years రిజిస్టర్ సంవత్సరాలు గడిచే కొద్దీ పాతబడిపోతుంటారు. అవును. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం జాయిన్ అయిన స్టూడెంట్ తాలూకు వివరాలు ఈ రోజుకి కాదు, ఎప్పటికీ మేము ప్రొడ్యూస్ ఇన్స్టిట్యూషన్ ఉన్నంత కాలం అవును అది మేము పెట్టాలి, చూపించాలి. ఎందుకంటే ఏ రోజు దాంతో అవసరం వస్తుందో మాకు తెలియదు. ఈవెన్ ఎప్పుడో మాకు నా రికార్డ్స్ అన్నీ పోయినాయి, థెఫ్ట్ అయింది, మాకు ఫ్లడ్ అయింది, ఇంట్లో నా రికార్డ్స్ పోయినాయి అని ఇప్పటికీ వచ్చి రికార్డ్స్ మళ్ళీ డూప్లికేట్స్ అడిగే పిల్లలు ఉన్నారు. సో మరి వీ నీడ్ టు మెయింటైన్. అంటే మా డేటాబేస్ పెరుగుతూ ఉంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్. దాన్ని సేఫ్గా పెట్టడము, అవసరమైనప్పుడల్లా రిట్రీవ్ చేసుకునే పద్ధతిలో పెట్టుకోవడం చాలా అవసరం. దిస్ ఈజ్ ద అవర్ మేజర్ పర్స్పెక్టివ్. When it comes to the micro handling things, every year మేము ప్రతి స్టూడెంట్కి 4 formative assessments and 2 summative assessments కండక్ట్ చేయాలి యాజ్ పర్ ద రూల్, గవర్నమెంట్ రూల్. అంటే 6 ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి పిల్లలకి. ఈ 6 ఎగ్జామినేషన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేయాలి, అటెండెన్స్ రికార్డ్ చేయాలి, ఫిజికల్ హైట్ వెయిట్ మెజర్మెంట్స్ రికార్డ్ చేయాలి. సో కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ వాళ్ళ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇది కాకుండా మా దగ్గర ఎన్సిసి డీటెయిల్స్ ఉన్నాయి, ఎన్సిసి వాళ్ళది కూడా మెయింటైన్ చేయాలి. ఈ రికార్డ్స్ అన్ని మేము మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మా వాల్యూమ్ పెరుగుతుంది. అవి సేఫ్గా ఉండాలి, అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకోగలగాలి. అలాగే ఈవెన్ సింపుల్ థింగ్ లైక్ ఏ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే పేరెంట్కి ఇస్తున్నామో, మామూలుగా మీ వార్డుకి ఈ మార్క్స్ వచ్చాయి అని ఇవ్వడం వేరు, కంపారిజన్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కి ఈ పర్ఫార్మెన్స్ కి కంపారిజన్, క్లాస్ లో టాపర్ కి మీ వాడికి కంపారిజన్. ఈ అనాలిసిస్ ఒకవేళ మనం చిన్న బార్ గ్రాఫ్ డిపిక్షన్ ఇచ్చినా the progress card is very clear. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు ఏంటి మా అబ్బాయి ఆర్ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఓకే వాళ్ళకు వచ్చిన మార్క్స్ లేకపోతే ఓకే అప్పుడే కదా మనం తెలుసుకోగలుగుతారు ఎవరైనా కానీ. లైక్ నౌ విత్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ యాజ్ వెల్, విత్ వాట్ ఎవర్ ద ఎన్ఈపీ స్టాండర్డ్స్ దట్ వీ హ్యావ్, దాంతో మెజర్ చేసే ప్రతి ఒక్క పారామీటర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు నీ పియర్ నీ గురించి ఏమనుకుంటున్నాడు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, అండ్ నీ ఐ మీన్ టర్మ్ వైజ్ ఎగ్జామ్స్లో హౌ ఆర్ యూ పర్ఫార్మింగ్, నీ కాగ్నిటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నీ అటెండెన్స్ ఎలా ఉంది, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అటెండెన్స్తో పాటు అకాడమిక్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ has its own contribution and they come up with their own things. So yeah, I mean when we are designing a report card or when we are designing any particular thing as well, we are very much particular about how we'll need to do that. అది దాని ఇంటర్ప్రిటేషన్ ఈజీగా ఉంటుంది.
పేరెంట్ ఇన్ఫరెన్స్ ఈజీగా ఉంటుంది అవి చూస్తే. సో వీ కెన్ ఆల్వేస్ సి టెక్నాలజీ మనకు ఆ సౌకర్యాలు ఇస్తున్నప్పుడు అవి యూజ్ చేసుకోవాలి. యూజ్ ఇట్ ఫర్ ద బెస్ట్ పర్పస్. And ma'am, now what are your plans for Bloomingdale's? Like, how do you want to see Bloomingdale's High School in the coming years? And what do you want to say about Bloomingdale's High School for the audience? And so, like, what is Bloomingdale's for audience? Yeah. See, I want to make my students stand out in a crowd. First thing, according to my motto, stick on to their value system, be productive and sincere with whatever they are acquiring at school, adopt sincere straight methods for comprehension, help out the children who can't reach to that level. అకాడమిక్గా ఎంత మనం పుష్ చేయగలిగి వాళ్ళల్లో బెస్ట్ తీయగలిగితే అంత తీయాలన్నది మా మోటివ్. సో గ్రూప్లో అన్నట్టు కాకుండా వీ వాంట్ టు డూ best services possible within the constraints that are there for us at a very reasonable fee, which is affordable to all parents. చాలా వరకు అట్లీస్ట్ ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ ఉండాలి అన్నది. కేవలం ప్రైస్ ట్యాగ్తో హైప్ చేయడం కాదు, చేయగలిగిన సర్వీసెస్ ట్రూగా చేయాలి అన్నది ఒకటి. మెయిన్ థింగ్ ఇస్ షార్ట్ కట్ ప్రొసీజర్స్, అదర్వైజ్ ప్రొసీజర్స్ కాకుండా పిల్లల్ని ఇట్లాగా బ్రైట్ అండ్ డల్ సెక్షన్స్ కింద బ్రాండ్ చేయడం ఇట్లాంటివి చేయకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. అన్ని ఏరియాస్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. రాబోయే రోజుల్లో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మనం ఎక్స్ట్రా స్ట్రెస్ పెట్టాలి. మెయిన్ అదే వీఆర్ స్టాండింగ్ మోర్ అండ్ వీఆర్ గివింగ్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ దిస్ ఓన్లీ. సో లాంగ్వేజ్ ముందు వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ చేయడం, స్టేజ్ ఫియర్ పోగొట్టడం, మాట్లాడగలగడం, కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏరియాలో బాగా కాన్సన్ట్రేట్ చేయడం. దిస్ ఈస్ ద వే వీ వాంట్ టు మేక్ అవర్ చిల్డ్రన్ స్టాండ్ అవుట్ వెన్ కంపేర్ టు అవర్ రెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అరౌండ్. Okay. So that is the vision for us. And we are not after like multiplying and going with a number of branches and making it a corporate body. It's not like that. Me and my team, all of us are working with a passion to do the best for our children. Yes, that's it. That is true, ma'am. Finally, ma'am, I wanted to know, like, what is the secret of your energy? Because I've been seeing you from the past 2 years. Now you are 58. Oh, yes. Wow. And like, how come you keep up that energy, and how are you so much problem solver oriented? How is it possible, ma'am? I feel it's the children around me. They make you feel young. Yes. And because definitely that is that environment is so energetic with young kids all around you. So that's what keeps us going. Like every day is a new adventure for us. Every event is a celebration. So in all, life is a celebration at school. Yeah, that is true. Even I mean, for us it's like only if our family celebrates a birthday, it's a birthday. But for you, out of 1,000 people, obviously there will be one who is celebrating. Every day one kid will be there celebrating his birthday. Yeah. He's so happy to come and share his birthday chocolates or whatever here, because we made it mandatory that no cakes will be cut in the office, in the classroom, and no expensive chocolates brought to school. So దానికి లిమిటేషన్ ఉంది మా దగ్గర. ఈ ప్రైస్ రేంజ్ లోనే కొనాలి అనేసి, because this birthday is a private event where the child is enjoying. It need not be a show-off event. Yes. Unnecessary adi. So even if the child is spending 1 rupee chocolate or 2 rupees chocolate, it's still his birthday, and he need not bring a 200 rupees goodie or a return gift for everybody. That's one can afford, one can't afford. Okay? So that's why, anyways, there is a celebration every day. That keeps you young, and that is your secret of going. energy. That is the secret of our energy. Good, ma'am. And I miss school, even on a holiday. Yeah, that is true. How does your routine look like, ma'am? Like usually, what is... Now, I think I should be saying now that my daughters are married and off. Like we are partially suffering that empty nest syndrome at home. Luckily now and then they keep coming, because both of them are not abroad and they are still in India.
So it's the school which keeps us going, both of us. And he's into his other business also. Okay. So most of the time, get ready for the school, get back to school, and then think about it. School is all over for us. That's it. Okay, good. Perfect, ma'am. That's all I have for you, and that's really great talking to you, and lot of learning as I always. enjoyed talking to you as well, Akash, and all the best for you for your venture. And I wish IHM will do better in days to come. Thank you And so much. we also will prepare more projects for you. Of course, ma'am. Absolutely welcome. Yeah. Thank you. Had nice time with you. Nice Thank time you, with you Akash. too. Okay, now I'm sure you understood as a parent what are the parameters that you'll need to consider before making an admission of your child. And also, I hope as a school leader, this video helps you to understand how to run a school smoothly. If you are a school leader looking for a school software that helps you to manage your school operations better by empowering teachers, engaging parents, and making the management effortless, then contact us at IHM Connect. If you like the content and want us to get more school leaders like this who can talk on schooling, education, parenting, and many more, then make sure you like, share, and subscribe us. Until the next video, keep learning, keep growing. This is Akash signing off.